మూడో కోడిక అయి ఉన్నది. ఆమేన్. మరి నాకైతే మొదటి కోడిక లాగే ఉన్నది. కొంచెం ముందుకెళ్దాం మనం. మరి సమయం ఎక్కువ కావాలి ముందుగానే అడిగాను పాస్టర్ గారు నేను. మరి మిమ్మల్ని కూడా అడుగుతున్నాను ఈ రాత్రి. ఎవరు ఆమెను చెప్పట్లేదు? మీకు ఇష్టం లేకపోయినా కూడా కొన్నిసార్లు ఆమెను చెప్పాలా? అవునా? ఎందుకంటే మరి చివరి కోడిక నేనేం మిగిల్చుకోకూడదు, అన్నీ ఇక్కడికి ఇచ్చేసి వెళ్ళిపోవాలా, అంతేనా? మరి నా దగ్గర నుంచి మీరు ఎంత తీసుకుంటారనేది మీ మీద ఆధారపడి ఉన్నది. నాకైతే తెల్లవారులు మాట్లాడటానికి దేవుడే శక్తినిచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆదికాండం తెరిచి 5వ అధ్యాయం. Let us turn our books to book of Genesis chapter 5 from verse 21. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం ఒకసారి చూద్దాం. హానోకు 65 ఏళ్ళు బతికి మెతుషెలెను కనెను. హానోకు మెతుషెలెను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతడిని తీసుకుపోయాను కనుక అతడు లేకపోయాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వోత్తముడా, నిత్యము కృపనిచ్చి స్థితుల మీద ఆశయుండయిండు వాడా, ఇదిగో ప్రభా, నీ వాక్యం అనే బల్ల చుట్టూ మేము చేరి ఉండగా నేను నిశ్చయంగా నీ ప్రియులను, నేను ప్రేమించిన వారిని, నీ కొరకు ప్రయాస భారం కలిగిన వారిని దీవించి ఆశీర్వదించి కృపనిచ్చి శక్తినిచ్చి జ్ఞానమునిచ్చి ఆత్మతో నింపే దేవుడు నీవై ఉండగా ప్రభా, నిన్ను చేరి మేము ప్రార్థిస్తూ ఉండగా మా హృదయాలు తృప్తి పొందుటకు ప్రభా కావలసిన ఆహారం దయచేయండి. నిశ్చయంగా మా యొక్క స్థానం పరిపూర్ణంగా మాకు తెలియచేసి మీరే మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ రాత్రి ఒక సంఘటన మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఒక మాట అయితే, మరి ఎంతవరకు అయితే మీరు ఆమెలు నాకు ఇస్తూ ఉంటారో అంతవరకు చెప్తాను నేను. మీరు ఆమెలు ఆపేశారంటే నన్ను ఆపేయమని అర్థం. అలాగేనా? ఇప్పుడు ఆపేశారు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు చిత్తమైతే ఒక అంశం మాట్లాడుకుందాం. పిరమిడ్ యొక్క మర్మం. ద మిస్టరీ ఆఫ్ ది ఈనోక్ పిరమిడ్. హానోకు పిరమిడ్ యొక్క మర్మం. ప్రైజ్ ది లార్డ్. చాలామంది దీని గురించి వినే ఉంటారు మీరు. వర్తమానంలో కాకపోయినా బయట కూడా మనము పిరమిడ్ అని ఒక మాట విన్నాం. అవునా? దీన్ని ఒక్కొక్క కులం వారు, ఒక్కొక్క మతాల వారు ఒక్కొక్క రకంగా దీన్ని తీసుకున్నారు. అయితే అసలు పిరమిడ్ ఎందుకు కట్టారు? పిరమిడ్కి మనకి సంబంధం ఏంటి? ఎప్పుడో కట్టిన పిరమిడ్కి ఇప్పుడు భూమి మీద ఉన్న మనకి ఏంటి సంబంధం? ఆ పిరమిడ్ మనతో ఏమైనా మాట్లాడుతుందా? దేవుడు ఒకవేళ ఆ పిరమిడ్ని కట్టేస్తే ఆ పిరమిడ్లోంచి దేవుడు నాకేం చెప్పాలనుకుంటున్నాడు? అది కేవలం ఒక కట్టడమేనా? నాకు సంబంధించి దాంట్లో ఏమైనా ఉన్నదా? జలప్రళయానికన్నా ముందు కట్టారు, జలప్రళయం తర్వాత దానివల్ల ఉపయోగం ఏంటి? కట్టిన వాడు లేడు చెప్పటానికి. అయితే ఒక మర్మం ఇక్కడ గమనించండి. ఈ కాల ప్రవక్త హానోకుని ఒక ప్రవక్త అన్నాడు. హానోకు ఒక పుస్తకం కూడా రాయలా, ఒక ప్రవచించలా, కానీ ప్రవక్త ఎలాగయ్యాడు? ఈ పిరమిడ్ గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది హానోకు ప్రవక్త ఎలాగయ్యాడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు మొత్తము 3 బైబిళ్ళు రాయించాడు. ఏమన్నా? గాడ్ రోట్ 3 బైబిల్స్. మొట్టమొదటి బైబిల్ దేవుడు ఆకాశంలో పెట్టాడు, నక్షత్ర మండలాల్లో పెట్టాడు. అవునా? అక్కడ పెట్టాడు అంటానికి రుజువు ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. రాసుల గురించి మీరు వినే ఉంటారు, జోడియాక్స్ విన్నారు కదా. ఆ రాశుల్లో మొదటి రాశి ఏంటి? కన్యా రాశి. చివరి రాశి ఏంటి? సింహరాశి. యేసుక్రీస్తు కన్య గర్భాన్ని వచ్చాడు, మళ్ళా యోధా గోత్ర సింహంగా రావాలా. సో ప్రారంభము ఇక్కడే కనిపిస్తుంది, ముగింపు ఇక్కడే కనిపిస్తూ ఉన్నది. అంటే దేవుడు జరగబోయేదాన్ని ముందుగానే మొత్తం పైన పెట్టేశాడు. See, God's first Bible was in the skies, zodiac. దేవుడు రాసిన మొట్టమొదటి బైబిల్ ఎక్కడుందంటే ఆకాశంలో నక్షత్రంలో పెట్టి ఉన్నాడు. ఆ నక్షత్రంలో పెట్టిన తర్వాత దేవుడు రెండో బైబిల్ రాశాడు. దేవుడు రాసిన రెండో బైబిల్ ఎక్కడున్నది? పిరమిడ్లో ఉన్నది. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుతున్నామే ఈ బైబిల్ మూడోది. ఇది జ్ఞానుల కొరకు రాసిన బైబిల్. ఇది
ఫస్ట్ బైబిల్ దేవుడు సృష్టిలో పెట్టున్నాడు. రెండో బైబిల్ని ఒక రాతిలో పెట్టాడు దేవుడు. మూడో దాన్ని పేపర్ మీద పెట్టాడు. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. బైబిల్ని మొట్టమొదటిగా రాసింది ఎవరు? మోషే. మోషే ఆదికాండంలో పుట్టాడా? ఆదికాండంలో పుట్టని మోషే ఆదికాండం ఎలా రాస్తాడు? నిర్గమకాండంలో పుట్టిన మోషే ఆదికాండం ఎలాగ రాస్తాడు? మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక మర్మం మీరు చూడాలా. దేవుడు మోషేని కాలానికి వెనక్కి తీసుకెళ్ళి ఆదికాండంలో సృష్టిని ఎలాగ సృష్టించాడో దాన్ని చూపిస్తా రాయమన్నప్పుడు మోషే దాన్ని రాశాడు. ఏదైనా తోటలో ఆదామును సృష్టిస్తా దేవుడు మోషేని చూసి నువ్వు రాయమంటే రాశాడు. అంటే దేవుడు ఏం చేశాడంటే కాలానికి వెనక్కి మోషేని తీసుకుని పోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే కాలాన్ని వెనక్కే కాదు, కాలానికి ముందుకు కూడా చూసి వచ్చాడు. ఎలాగంటారా? బైబిల్లో ఒక మాట రాశారు ఎబ్రిల్ రాసిన పత్రికలో. మోషే క్రీస్తు నిమిత్తమైన నింద ఉత్తమైన భాగ్యం ఎంచుకొని తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు రావటానికి మోషేకి మధ్యలో 1550 సంవత్సరాలు ఉన్నది. అంటే ఆది కాండానికి మోషేకి 2450 సంవత్సరాలు ఉన్నది. ఆదాము నుంచి యేసుక్రీస్తుకి 4000 సంవత్సరాలు. నిజమేనా? అంటే ఇప్పుడు మోషే 2450 సంవత్సరాలు వెనక్కెళ్ళి ఆదికాండ రాసుకుంటూ వచ్చాడు. 1550 సంవత్సరాల తర్వాత రాబోయే క్రీస్తుని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము తెలుసా? నువ్వు దేవునికి లోబడితే చాలు, దేవుడు అయిపోయిన చూపిస్తాడు, జరగబోయే చూపిస్తాడు. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును గాక. అడాప్షన్ వర్తమానంలో దత్తపుత్ర స్వీకారం అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, దెన్ ద నెక్స్ట్ బైబిల్ వాజ్ రిటర్న్ వాజ్ ఇన్ స్టోన్ కాల్డ్ పిరమిడ్. దేవుడు రాసిన రెండో బైబిల్ని ఎక్కడ పెట్టాడు దేవుడు అంటే ఆ రెండో బైబిల్ పేరు పిరమిడ్. ఈ రోజు వరకు మన దృష్టిలో పిరమిడ్ ఏంటంటే ఒక రాతి కట్టడం. అయితే దేవుడి దృష్టిలో భవిష్యత్తుకి చెప్పడానికి దేవుడు కట్టించిన వాక్యముతో నిర్మించిన రాతి కట్టడం. ఇలా మాట్లాడుకున్నాం, త్వరగా అర్థమవుతుంది. దేవుడు నిజంగా రాతితో చేస్తాడా లేదా తెలియాలంటే 10 ఆజ్ఞలు దేవుడు ఎక్కడ రాశాడు? 2 పలకల మీద, రాతి పలకల మీద. సో దేవుడికి మొదటి నుంచి ఒక అలవాటు ఉంది, రాతి మీద రాసే అలవాటు ఉన్నది. అవునా? అదే అపోస్తలుని పౌలు అంటాడు, ఇప్పుడు దేవుడు రాతి పలక మీద రాయటం లేదు, థ్యాంక్ యూ లార్డ్, మెత్తని హృదయాల మీద రాస్తున్నాడు అన్నాడు. దానికి కారణం ఏంటి తెలుసా? పాత నిబంధనలో ఉన్న వారందరూ, ఆ ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వారందరూ కూడా రాతి హృదయం కలగవారు. అయితే ఇప్పుడున్నోళ్ళు దేవుడేమో మెత్తన హృదయాలలో నమ్ముతున్నారు. అయితే వాస్తవంగా ఇప్పుడు కూడా రాత్రి హృదయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. మీరు నో అనమాకండి. అవునా కదా? కొన్నిసార్లు ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చి నన్ను క్షమించమడితే మనం ఏమంటాం? నో, రాతి హృదయమా, నేను క్షమించను, రాతి హృదయమా. మీ దగ్గరికి వచ్చి ఎవరైనా క్షమించమని అడిగితే మీరేం చేయాలా? ఎన్నిసార్లు? లిమిట్ ఏం లేదు, 70 ఏళ్ల మాళ్ళు అన్నాడు అంతే, దానికి లెక్కే లేదు. అది రోజు క్షమించాలా, వారానికి క్షమించాలా, సంవత్సరానికా, నువ్వు బతికిన కాలం ఎన్నిసార్లు క్షమించాలా, లెక్కే లేదు. కాబట్టి వాడు ఎన్నిసార్లు తప్పు చేసి వచ్చినా క్షమించాలంతే. తప్పు చేసి వచ్చిన తర్వాత వాడు మళ్ళా తప్పు చేసి వాడు లెక్కలోకి పోతాడు. బైబిల్ 2 రకాల పాపాలు ఉన్నాయి: క్షమించబడని పాపము, క్షమించబడని పాపము. క్షమించబడే పాపము, క్షమించబడని పాపము, 2 పాపాలు ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి క్షమించడము నీకు ఇచ్చిన గుణం, దాన్ని నువ్వు చేయాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి రాత్రి జ్ఞాపకం పెట్టుకోండి, మన రాతి హృదయంలో కాదండి, క్షమించే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అవునా? కొన్నిసార్లు మనం చర్చిలో కూడా ఏం చేస్తూ ఉంటామంటే, మనం ఎవరికైనా ఒక పని చెప్తాం, ఆ పని వాళ్ళు చేయకపోతే మన్నాడు వారం వచ్చినప్పుడు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వము, వాళ్ళతో మాట్లాడము, వాళ్ళ పక్కన కూర్చోము, మనం కుర్చీ మార్చేస్తాం, ఫ్రెండ్ని మార్చేస్తాం, విశ్వాసాన్ని మార్చేస్తాం. ఏ హృదయం? గట్టిగా చెప్పండి. మన టాపిక్లోనే ఉన్నాడు, మీరు ఎంతసేపటికి బయటికి పోమాకండి. ఏ హృదయం అది? ఎంతమందికి ఉంది ఇక్కడ?
ఒకవేళ ఉంటే ఈ రాత్రి తీసేద్దాం మనం. ఎందుకంటే మనం రాతి హృదయంలాగా ఉండటానికి మనం రాలా. మనం రాతి యుగంలేము, మనం ప్రేమ యుగంలో ఉన్నాం. మనము క్షమించే కాలంలో ఉన్నాము. క్రీస్తు యొక్క రెండవ రాకడ కాలంలో ఉన్నాము. కాబట్టి ఈరోజు మనము ఒకరినొకరు క్షమించేవారిగా, ఒకరినొకరు ప్రేమించేవారిగా, ఒకరినొకరు వాక్యంలో, వర్తమానంలో, విశ్వాసంలో, ప్రార్థనలో పురుకొల్పుకునే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక మూడో బైబిల్ దగ్గరికి వద్దాం. ఇది మనకందరికీ తెలిసిన బైబిల్. See, the third was wrote on paper. మూడోది పేపర్ మీద రాయబడింది. The Bible for the great, smart, intellectual world to come. రాబోయే జ్ఞానయుక్తమైన, తెలివైన, గొప్ప ప్రపంచం కొరకు దేవుడు ఈ బైబిల్ రాయించాడు. అవునా? అంటే ఇప్పుడు ఈ బైబిల్ చదివే వాళ్ళు ఎవరు? గొప్పోళ్ళు, తెలివైనోళ్ళు, జ్ఞానవంతులు. నేను చెప్పనా, నేను దీంట్లో ఏది కాదండి. నాకు భయం ఆ పదాలంటే. 17 సార్లు చదివినప్పటికి కూడా నాకు అది భయమే. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, అది చదువుతున్న ప్రతిసారి భయమే తీసుకొస్తుంది నాకు. చదివిన ప్రతిసారి కొడతానే ఉన్నాడు దేవుడు. ఎప్పటికప్పుడు అనుకుంటా నేను చాలా మారిపోయా అనుకుంటాం. మనం కూడా చర్చ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటాం? ఈరోజు నేను చాలా మారాను అనుకుంటాం. కానీ మళ్ళా బైబిల్ చదువుతూ ఉండండి, ఈ అరిచి ఇలా పూర్తిగా వెడల్పుగా పెట్టి ఈపు మీద ఎవరు కొట్టినట్టుగా ఉంటుంది. సడన్గా వెనక నుంచి వచ్చి ఉలిక్కి పడతాం. అవును, ఇంకా మారలేదు కదా అనిపిస్తుంది. అది దేవుడు అంటే. అలా మీకు రోజు అనిపిస్తుందా, ఎప్పుడైనా అనిపిస్తుందా? ఒక్కోసారి దేవుడు ఒక వాక్యాన్ని ఒళ్ళు ఒకసారి జలధరిస్తుంది. అది ఒకసారి కాదు, 10 సార్లు రావాలా. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వచ్చింది మాట్లాడటానికి, బైబిల్ ఇచ్చింది మాట్లాడటానికి, బైబిల్ రాసింది ఆయన ఒక ఆలోచన నీకు తెలియటానికి, బైబిల్ రాసింది ఆయనలో ఉన్న ప్రేమ నీకు వ్యక్తపరచడానికి, బైబిల్ రాసింది మార్గం ఏంటో నీకు తెలియటానికి, బైబిల్ రాసింది ఆయన మళ్ళా వస్తానని చెప్పటానికి, బైబిల్ రాసింది ఆయన వచ్చినప్పటికీ నువ్వు రెడీ అవ్వటానికి, బైబిల్ రాసింది నీవు ఆయనలాగా తయారవ్వటానికి, బైబిల్ రాసి నీకు ఇచ్చింది నువ్వు ఆయన యొక్క స్వరూపంలోకి రావటానికి, బైబిల్ రాసి ఇచ్చింది నువ్వు ఆయనకి మహిమలాగా భూమి మీద జీవించడానికి, బైబిల్ రాసింది నువ్వు ఆయన కుమారుడు కుమార్తె అని నీ యొక్క స్థానం తెలుసుకోవటానికి. సో there is a purpose for writing this Bible to you and me. ఈరోజు దేవుడు ఈ యొక్క బైబిల్ ఎందుకు రాయించాడంటే దానికి ఒక ఉద్దేశం ఉన్నది. అవునా? ఈరోజు పెళ్ళి అయ్యేటప్పుడు భార్య భర్తలు ఒకరికొకరు కొత్త బైబిల్ ఇస్తూ ఉంటారు. దానికోసం దేవుడు బైబిల్ రాయించాల. బర్త్డే గిఫ్ట్లకి బైబిల్ ఇస్తూ ఉంటారు. దానికోసం దేవుడు బైబిల్ రాయించలేదండి. బైబిల్ రాయించింది నువ్వు మారాలి, రెండోది నీ స్థానంలోకి నువ్వు రావాలి, మూడోది నీ ఎవరో నీకు తెలియాలి. ఈ మూడింటి కొరకే దేవుడు బైబిల్ రాయించాడు. గిఫ్టుల కోసం, అట్టలేసి పెట్టుకోవడం కోసం, పేర్లు రాసుకోవడం, నువ్వు అనుకునేది లోపల నెరవేరేలాగా అక్కడ వాగ్దానం దగ్గర ఒక కార్డు పెట్టుకోవడం కొరకు దేవుడు రాయలేదు. నిన్ను పూర్తిగా ఆ వాక్యములాగా మారటానికి దేవునికి ఆ వాక్యం ఇచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. So let me tell you, ప్రభుత్వం అంటున్నాడు, we are in the book of Revelation at the last chapter. ఎక్కడున్నాం సార్ ఇప్పుడు? ఈ బైబిల్ ఎక్కడున్నాం మనం? ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో చివరిలో ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ బైబిల్ మొదట్లో కదా మన ముందు. ఇప్పుడు బాప్టిజం తీసుకోమంటే మనం ఏమంటాం? నేను ఇంకా నలగాలి పాస్టర్ గారు, ఇంకా కొద్దిగా ఎదగాలి పాస్టర్ గారు. నువ్వు ఎక్కడున్నా బైబిల్లో? మరి ఇప్పుడు వచ్చి నలగాలి, ఎదగాలి, వదగాలి అంటావు. వచ్చింది ఆలస్యం. కాబట్టి ఏం చేయాలా? నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకు ఇంత పరిగెత్తుతున్నాం? కుటుంబాలు వదిలిపెట్టి వారానికి 5 రోజులు. వచ్చిందే లాస్ట్. ఆ పౌలుగా లేటుకు వచ్చాడు, ఆ పేరు పెట్టుకుని నేను కూడా లేటుగానే వచ్చే వర్తమానంలోకి. ఎందుకు ఈ పరిగెత్తటం? అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి, అక్కడ పరిగెత్తి, ఇక్కడ పరిగెత్తి. ఎందుకు సంఘాలు కట్టడం? ఎందుకు విశ్వాసికి సత్యం బోధించడం? ఈ చెడిపోయిన కాలంలో ఒక్క గడియ మనం వేస్ట్ చేయొద్దు. మేము చేస్తున్న పని అదే. ఈరోజు నాకు కుటుంబం ఉన్నది, నాకు కుటుంబంతో గడపాలన్నది, సంఘం ఉన్నది, సంఘంతో గడపాలన్నది. ఎందుకు ఇలాగ వస్తున్నామంటే
ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఒక్క గంటల్లో అయినా కూడా ఏదైనా రాకూడని ఆలోచన ఒక్కటొస్తే మొత్తం తప్పిపోతాం. అదే ఇలాగొచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒకటి వాక్యం అడుగుతారు, ఏదో ఒక ప్రశ్న అడుగుతారు, ఎక్కడో చోట ప్రార్థన చేస్తూ ఉంటాము, సిద్ధపడతా ఉంటాము, 24 hours వాక్యంలో ఉంటాం. నాకు తెలిసి అపవాదిని తప్పించుకోవడానికి నేను ఏర్పాటు చేసుకున్న మార్గం ఇది. మీ సంగతి నాకు తెలియదు, నా సంగతి నేను చెప్తా ఉన్నా. వాడిని తప్పించుకోవడానికి ప్రవక్త ఒక మాట చెప్పున్నాడు, ఎప్పుడన్నా అపవాది నీకు ఒక బలహీన ఆలోచన ఇచ్చాడా, నీ ఆలోచన మారుస్తున్నాడా, నువ్వు చూడకూడదు చూడాలనిపిస్తుందా, నీకు చెప్పకూడదు చెప్పాలనిపిస్తుందా, ఆలోచన చేయకూడదా అని ఆలోచిస్తున్నావా, ఎమ్మటే అక్కడే ఉన్నాయి మొత్తం పక్క జరిపి మోకాళ్ళు వేసి ప్రార్థన చెయ్యి అక్కడే. ఎందుకంటే నువ్వు ఆ సమయంలో నువ్వు తప్పించుకోవాలి అపవాది నుంచి. అంటే ఆలోచన వాక్యం మీదకి పోవాలా, విశ్వాసం మీదకి పోవాలా, ప్రార్థనలోకి పోవాలా, నీ ఆలోచన క్రీస్తు పాదముల్ని తాకవలసి ఉన్నది. అప్పుడు అపవాదును జయించేవాడిగా వచ్చావు. దాని అర్థము నువ్వు ప్రతి గడియ వాక్యములోను, ప్రార్థనలోను, విశ్వాసంలోను ముందుకెళ్ళవలసి ఉన్నావు. ఆమేన్. మనకు థియాలజీ లేదండి, మనకున్నది ఒకటే, నియాలజీ. తెలుసా నియాలజీ ఏంటో? మనకి జ్ఞానశాస్త్రం లేదు, మనకు ఉన్నది మోకాళ్ళ శాస్త్రం. అదేనా మీకు కూడా ఉన్నది? నేనైతే అదే నమ్ముతా. ఏదైనా సమస్య వచ్చిందా ముందు మోకాళ్ళ మీదకి పోవాలా, ఆ తర్వాత ఎక్కడికైనా పోవాలా. ముందు అక్కడికి వెళ్ళిపోతే ప్రార్థన ఎక్కడి చాలు అక్కడ చేరిపోతుంది, సహాయం ఎక్కడి నుంచి అక్కడికి వచ్చేస్తుంది. మనం ఆ పని చేయాలా. ఆ పని చేయాలంటే నాకు తెలిసిన పని ఒక్కటే, నువ్వు దేవుడితో నడవటం, దేవుడితో నడవటం. హానోకు ఎంతకాలం నడిచాడు దేవుడితో? బైబిల్ అంటుంది 300 ఏళ్ళు. అవునా? హానోకు దేవుడితో నడవటం అంటే ఒక బైబిల్ తీసుకొని రోజు ఇలా పట్టుకొని నడిచాడు, అంతేనా? ఇదే కదండి ఈరోజు చేస్తాను పని. వినబడలే నాకు. హానోకు దేవుడితో నడవటం అంటే ఏంటి? ఒక బైబిల్ పట్టుకొని ఆయనతో పాటు నడవటం. ఈరోజు మనం అలాగే అనుకుంటున్నాం కదా. మరి భయం వస్తే ఏం చేస్తాం? రాత్రిపూట భయం వస్తే ఏం చెప్పరమ్మా, నేనేం చేశాను? భయం వస్తే ఏం చేస్తాం? దిండు తీసి బైబిల్ పెట్టుకుంటాం తల కింద. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుడితో నడవట్లేదని. నువ్వు దేవుడితో నడిస్తే దేవుడు దీంట్లో కాదు నీ లోపలికి వచ్చి ఉంటాడు. ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుడు ఇంట్లో ఉండడు, నీ ఒంట్లో ఉంటాడు. అర్థమైనదా? మనం ఏం చేస్తామంటే ఇంట్లో పెద్ద పెద్ద వాక్యాలు, బోర్డులు, ఫోటోలు పెట్టుకోవడం, దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడు అక్కడ ఉన్నాడండి. ఆయన ఫోటోలో దేవుడు కాదు, ఆయన గోడల మీద దేవుడు కాదు. నీ హృదయ గోడలకి ఆయన ఉండాలని ఆశపడతా ఉన్నాడు. హృదయ గోడల్లో ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి ఎక్కడ పెడదాం మనం? దిండి కింద, గోడ మీద, మొబైల్ ఫోన్ డీపీలోనా, స్టేటస్లో డీపీలోనా? అవి నువ్వు పెట్టకపోయినా కూడా నువ్వు హృదయంలో పెడితే చాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు హానోకు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ అన్నాడు, ఈనోక్ ఈజ్ ప్రాఫిట్, నోవా ఈజ్ ఎ టైప్ ఆఫ్ ది జూ, ద రెమినెంట్. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే అసలు వాస్తవంగా ఈ 2 మాటలు వర్తమానం చెప్పేసేయచ్చు ఈ రోజుకి. కానీ దేవుడి చిత్తం మీద ఇంకొకసారి దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రభు ఈరోజు ఎలాగని ముద్దించాలకపోదాం మనం. హానోక్ ఎవరు? ప్రవక్త. నోవా ఎవరు? ఈజ్ ఎ టైప్ ఆఫ్ ది జూ. హానోకు ప్రవక్త మొదటిది. రెండోది హానోకు ఆదాము నుంచి 7వ వాడు. యోధాపత్రిక రాసి ఉన్నది, యోధాపత్రిక 14 వచ్చాం. హానోకు ఆదాము నుంచి 7వ వాడు. ఇక్కడ హానోకు ప్రవక్త అంటున్నాడు. ఈ ప్రవక్త ఎన్నో వాడు అంటే 7వ వాడు మన భాషలో మాట్లాడితే. అవునా? ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. హానోకు ముందు ప్రవక్త, నోవాహు ముందు ప్రవక్త. ఇద్దరు ఎవరు ముందు? ఎలాగని హానోకు అని చెప్పేశారు? హానోకు తర్వాత నోవాహు, ఆ క్రమంలోకి వస్తే. ఇంకొక మాట ఇక్కడ గమనించినట్లయితే, హానోకు ఎత్తబడిన తర్వాత నోవాహు ఓడకట్టం బిగిన్ చేశాడు. ఆమేన్. ఇప్పుడు హానోకు వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ నోవాహు దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. అయితే ఇక్కడ ప్రాఫిట్ ఏమన్నా అంటే, నోవాహు ఈజ్ ఎ టైప్ ఆఫ్ ది జూ, ద రిమినెంట్.
వాళ్ళంతా శ్రమల్లోంచి రావాలా, కష్టాల్లోంచి రావాలా. అలాగ వచ్చే యూదులకి సాదృశ్యంగా ఇక్కడ నోవాహు ఉన్నాడు. హానోకు వధువు. ఆమేన్. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. ఇంకా నోవాహు వాడకట్టల, దేవుడు వర్షం పడుతున్నాడు, ఇంకా మొట్టమొదటి వర్షపు చినుకు భూమి మీదకి రాలా, అప్పటికే హానోకు పైకి వెళ్ళిపోయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హానోకు ఎక్కడికి వెళ్ళాడు? పైకి వెళ్ళి ఉన్నాడు. హానోకు పైకి వెళ్ళాక ఈయన ఓడ బిగించేశాడు. అంటే ఇప్పుడు ఓడ దేని కొరకు? శ్రమల్లో రావటానికి రెడీ అవుతున్నారు. సంఘం పైకి వెళ్ళి కూర్చుంది. సంఘం అంటే వధువు నా దృష్టిలో. ఇక్కడ వధువు పైకి వెళ్ళి కూర్చోండి. వధువు పైకి వెళ్ళాక ఇక్కడ శ్రమలు బిగినాయి. అవునా? ఇప్పుడు మీరు గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో మాట్లాడతాడు, అన్ని జనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కొంతమంది కఠిన మనసు అనుగ్రహించబడెను. దే వర్ బ్లైండెడ్ బికాస్ ఆఫ్ అస్. దేవుని యొక్క జనాంగమైన ఇశ్రాయేల్ ప్రజలు దేవుడి చేత గుడ్డివాళ్ళు అయ్యారు. ఎవరి కొరకు అంటే నీ కొరకు నా కొరకు. ఎందుకు నీ కొరకు నా కొరకు వాళ్ళని గుడ్డివాళ్ళు చేశారంటే దేవుడు వచ్చింది వారి కొరకు. అయితే దేవుడికి మనము కావాలా. ఆమేన్. దేవుడికి తుమ్మ చెట్టు కావాలా. ఇప్పుడు దేవుడికి తుమ్మ చెట్టు కావాలంటే ఆయన స్వభావిక సిద్ధంగా ఉన్న కొమ్మలని ఆయన దాన్ని కట్ చేసి ఇప్పుడు ఆ చెట్టుని తీసుకొచ్చి దీన్ని కలిపి రెండింటిని అంటుగట్టాడు. ఆమేన్. ఇప్పుడు అంటుగట్టకపోతే మనం ఇక్కడికి రాము. అంటుగట్టమంటే ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుడు వాళ్ళని గుడ్డోళ్ళని చేయటం. అందుకని యేసుక్రీస్తు వాళ్ళు రాళ్లతో కొడుతున్నప్పుడు, తల మీద ముళ్ళ కీటం పెట్టినప్పుడు, రెల్లుతో కొట్టినప్పుడు, ముఖం మీద గుడ్డ కప్పి కొట్టినప్పుడు, నేను ఎవరో చెప్పన్నప్పుడు, ఆయన తోసేసినప్పుడు, కొడాలతో కొడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు. ఎందుకు ఎరుగరు? నేనే వీళ్ళ గుడ్డోళ్ళ చేస్తున్నాను కాబట్టి. ఎందుకు గుడ్డోళ్ళ చేసావు? నాకు అన్ని జనుల్లో వధువు కావాలి. అన్ని జనులు కావాలంటే వీళ్ళు గుడ్డోళ్ళు అవ్వాలా. వీళ్ళు గుడ్డితనం కలిగితేనే వాళ్ళు లోపలికి రాగలుగుతారు. ఎలాంటి దేవుడు అండి ఈరోజు? ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుడు యొక్క కుమారుడు. దేవుడు యొక్క కుమారుడిని దేవుడు గుడ్డోళ్ళ చేశాడు. ఎవరి కొరకంటే విసిరేయబడి, విడవబడి, దూరంగా ఉండి, ఎడారిలో ఉండి, వాక్యం లేక ఆరాధనలు చేసుకుంటా, విగ్రహాలకి మొక్కుతా, బొమ్మలకి మొక్కుతా, చెట్లకు మొక్కుతా, రాళ్లకు మొక్కుతా, దేవుడెవడో తెలియకుండా, పేరు లేకుండా ఆరాధన చేసే ఒక గుంపు ఉన్నది. ఆ గుంపే అన్నిశల గుంపు. ఆ గుంపుకి దేవుడు అవసరమై ఉన్నాడు. వారికి ఆయన ఎవరో బయలుపరచుకోవడానికి తన సొంత కుమారుని గుడ్డోళ్ళగా చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు నేను దేవుడిని నమ్మాలా? ఇక్కడ ఒకటే మాట చెప్తాను, ఉన్న వాళ్ళందరూ తండ్రులు చెప్తాను ఒక మాట. మీ ఇంట్లో మీ సొంత పిల్లోడిని గుడ్డోడినిగా చేసి, తల్లి తండ్రి లేకుండా ఇష్టానుసారంగా లోకంలో ఉంటూ, ఒక క్రమానుసారంగా లేకుండా విడబడి విచ్చలవిడిగా జీవిస్తున్న ఒకడిని ఇంటికి తెచ్చుకుంటారా? వినపడలా? ఆలోచించండి, ఒకసారి తెచ్చుకోగలరేమో. కానీ నా దేవుడు చేశాడు. ఎవరి కోసం తెలుసా? నా కొరకు చేస్తున్నాడు. ఎందుకు నాకు ఆయన అంటే ఇష్టమో తెలుసా? ఇష్టం కాదు, ప్రాణం అది. ఎందుకంటే సొంత కొడుకును కూడా లెక్క చేయాలి నా కోసం. సొంత జనాంగా లెక్క చేయాల. ఆయన కుమారులే ఆయన మీద తిరగబడేలాగా ఆయన చేసుకున్నాడు. ఎందుకోసం అంటే నా కోసం, నన్ను అంటు కట్టడానికి, నా పాపని తీసేయటానికి. నాకు దేవుడు లేడు, నాకు ఒక దేవుడు కావాలి కాబట్టి ఆయన సొంత కుమారులే ఆ విధంగా ప్రేరేపించున్నాడు. వాళ్ళు తోసివేసే తప్ప ఆయన నా వైపు తిరగడు. వాళ్ళు ప్రేమిస్తే ఆయన అక్కడే ఉండిపోవాలా. వాళ్ళు ప్రేమించకనేకుండా ఆయన చేస్తున్నాడు. అంటే సొంత కుమారుడు ఆయనకి తిరగబడేలాగా చేసి ఇదిగో ఇప్పుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాంటి దేవుడు మనం గెలుగున్నాం ఈరోజు? ఇప్పుడు అర్థమైందా మనం ఏ దేవుడికి పరిచయం చేస్తున్నామో, ఏ దేవుడు సువార్త చేస్తున్నామో? చాలామంది అంటారు, నాకు కుదరదు పాస్టర్ గారు, నేను బిజీ, నాకు వీలు కాదు. ఎవరికి చేస్తుంది? నువ్వు సొంత కొడుకుని గుడ్డోళ్ళని చేసి నిన్ను ప్రేమించి తీసుకొచ్చి నీకు లోపల పెట్టుకొని నీ కొరకు రక్తం గాల్చి నీ పాపాలు తీసేసి నువ్వు పోవాల్సిన పాతాళ నుంచి నీకు విడుదలిచ్చి నీ మరణాన్ని దాటిచ్చి నీ కొరకు నివాసాల పరలోకం సిద్ధపరుస్తున్న ఆయన కొరకు పని చేయమంటే మనం ఏమంటున్నాం? వినబడలేదు.
కోపం రాదుగా? అవమానంగా లేదా మన మాట చెప్పడానికి? ఉందా లేదా? బిజీ అనే పదం నువ్వు దేవుడు ఒక సేవలో చెప్పావంటే నీకు అది అవమానమే. ఎటువంటి దేవుని ఈరోజు మనం కలిగి ఉన్నాం? నీ కొరకు ఆయన చెయ్యింది ఏంటో చెప్పు. ఒక్కటి నా కొరకు చేయలేదు, ఒక మాట చెప్పు నాకు. నేను స్వస్థపరచలేదా? నేను దీవించలేదా? నిన్ను ఆశీర్వదించలేదా? అసలు ఈరోజు నువ్వు బతుకున్నావంటే కారణమైనా కదా. ఇంక నీకు అంతగా నీకేం కావాలా? నువ్వు సజీవుల లెక్కలో నీ పేరు ఇంకా ఉన్నది. ఇంకా నువ్వు నోరు తెరవగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు, ఈ దినం సంఘానికి నడిచి రాగలుగుతున్నావు అంటే ఆయన కృప ఇంకా నీ మీద ఉన్నది. ఇక అంతగా నీకేం చేయాలా? ఎంతగా ఏం చేయాలి నీకు? కానీ మనం ఏం చేస్తున్నాం? నాకు కుదరదు, ఐఎమ్ బిజీ. హానోకుని జలప్రళయానికన్నా ముందు దేవుడు తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు హానోకుని? నా వెనకాల నేను చెప్పినట్టుగా విని నా మాట కట్టుబడి నేను ఇచ్చిన వాక్యానుసారంగా కానీ ఎవరైనా జీవిస్తావు అంటే నేను వారికి ఎటువంటి బహుమతినిస్తానో అని చూపించడానికి దేవుడికి ఒక మాదిరి అవసరమై ఉన్నది. ఆ మాదిరి పేరే హానోకు. ఆ మాదిరి పేరే ఎత్తబాటు. ఆ మాదిరి పేరే మరణం లేకుండా ఉండటము. ఆ మాదిరి పేరే దేవుడి దగ్గరికి చేరటం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం భూమి మీద ఉన్నాం, అంతేనా? భూమి కన్నా కిందేమన్నది? పాతాళం. భూమి కన్నా పైన ఏమన్నది? పైన పాతాళం ఉంది. పరలోకం కింద ఉందా పైన ఉందా? పరదేశం పైన ఉందా కింద ఉందా? పాతాళం పైన ఉందా కింద ఉందా? నన్ను చెప్పనండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ అవన్నీ కూడా త్వరగా చెప్తాను నేను. మనం నిలబడి ఉన్న దానికి 6 అడుగుల కింద నుంచి పాతాళం బిగిన్ అవుతుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత 3 అడుగులు వెడల్పు 6 అడుగులు లోతు అవుతారు. అంతకన్నా దవరు. అర్థమైంది ఎందుకని అంత కొద్ది అవుతారో? అక్కడి నుంచి ఏం స్టార్ట్ అవుతుంది? బలంగా పాతి పెట్టాలని 10 అడుగులు తవ్వారు. 6 చాలు మనకి. మన నుంచి 6 అడుగులు పైన పరదేశం ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? పరదేశికి పాతాళానికి మధ్యలో భూమి మీద ఉన్నాం. ఆమేన్. ఈ పరదేశ పైన ఏమన్నది? అపోస్తలుని పౌలు అంటున్నాడు, 2 కొరింథీ 12వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, అతిశయపడు నాకు తగదు కానీ అతిశయపడాల్సి వచ్చింది. ఇదిగో దేవుని ఉందని ఒక మనుషుని నేను ఎరుగుదును. ఆ మనుషుడు శరీరంతో కొనుకోబడినో శరీరం లేక కొనుకోబడి నేను ఎరుగను. అయితే ఆ మనుషుడు 3వ ఆకాశానికి పోవడం నేను చూస్తున్నా. ఎన్నో ఆకాశం? 3వ ఆకాశం అంటే 7వ పరిమాణం. 3వ ఆకాశం అంటే 7వ పరిమాణం. ఇప్పుడు మనం ఉన్నది 1వ పరిమాణం. పరదేశ 6వ పరిమాణం. దూతలు ఉండేది, దేవుడి యొక్క దూతలు ఉండేది. ఆ మధ్యలో ఉన్నది 3, 4 పరిమాణాలు. 2, 3, 4 పరిమాణాలు. 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, 6 వచ్చింది, 7 వచ్చింది. ఏదో మిస్ అయింది మధ్యలో. 5 ఏం పరిమాణం? అది పాతాళం, అది అగాధం. అది ప్రైజ్ లార్డ్. 5 పాతాళం. ఇక్కడ గమనించండి, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. ఈ భూమి మీద నుంచి దేవుడు మనల్ని పైకి తీసుకెళ్ళటానికి వచ్చింది. ఈ బైబిల్ రాయించింది దేవుడు మనల్ని పైకి తీసుకుపోవటానికి. ఇప్పుడు పైకి నేను తీసుకొని పోతాను, నేను ఇచ్చిన వాక్యానుసారంగా ఉంటే అని చూపించడానికి దేవుడికి ఒక మాదిరి కావాలి. See, he wanted to show a type. See, God had to do in order to make a type out of Enoch. ఆనోకులో నుంచి దేవుడు మనందరికీ ఒక సాదృశ్యం చూపిస్తున్నాడు. నేను చెప్పినట్టుగా ఉండి వాక్యానికి లోబడితే మిమ్మల్ని కూడా ఇలాగే పైకి తీసుకొని పోతాను. ఆమేన్. అయితే హానోకు పైకి పోవటానికన్నా ముందుగా పిరమిడ్ కట్టి వెళ్ళాడు. ఇలా మాట్లాడుకుందాం. హానోకు పిరమిడ్ ఎప్పుడు కట్టాడు? పైకి వెళ్ళటానికన్నా ముందు. హానోకు పిరమిడ్ ఎప్పుడు కట్టాడు? దేవుడితో నడిచేటప్పుడు.
అంటే పైకి వెళ్ళటానికి మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గము హానోకుకి తెలిసి ఉంటుంది. ఇస్ రైట్? అయితే ప్రవక్త ఇంకో మాట చెప్పాడు, హానోకు ఒకే రోజు పైకి బాగాలేదన్నాడు. కొద్ది కొద్దిగా పైకి వెళ్తా వెళ్తున్నాడు. ఎలాగా? హానోకు మీద భూమి తన యొక్క గురుత్వాకర్షణ శక్తి ప్రతిదినము కోల్పోతా ఉన్నది. ప్రతిదినము. సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. ఈరోజు కూడా నువ్వు వాక్యానికి లోబడి విశ్వాసంతోను ప్రార్థనతోను క్రమంలోనూ ఉంటే ఈ భూమి నీ మీద తన యొక్క శక్తిని కోల్పోతా ఉంటుంది. హల్లెలూయా. మీరు గమనించండి, యేసుక్రీస్తు సమాప్తమని కేకేయగానే ఏం జరిగినది? బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిను. తర్వాత ఏం జరిగింది? సమాధిలోంచి పరిశుద్ధుల శరీరాలు పైకి లేస్తున్నాయి. అంటే భూమి తన యొక్క గురుత్వాకర్షణ శక్తిని, గ్రావిటీ పవర్ని కోల్పోతా ఉన్నది. ఎవరి మీద? అప్పుడు దాకా పట్టుకొని బంధించున్నది. అయితే వాళ్ళు వాక్యానుసారంగా జీవించున్నారు. ఆయన సమాప్తమని కేకబెట్టాడు. భూమి తన పట్టు కోల్పోయాడు. ఇది సాతాను ఏదేను భూమి అంటే. ఈ సాతాను ఏదేను పరిశుద్ధుల మీద తన యొక్క పట్టును కోల్పోయాడు. అక్కడ హానోకు మీద పట్టును కోల్పోయింది, ఏలియా మీద పట్టును కోల్పోయింది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 51వ వచనాన్ని కేకబెట్టగానే ఆ సమాధిలో ఉన్న పరిశుద్ధుల మీద తనకు పట్టును కోల్పోయింది. మీకు జ్ఞాపకం ఉంటుందో లేదో ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక దినము రెండవ రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు కిందకు వచ్చినప్పుడు, ఆయన మళ్ళా కేకబెట్టినప్పుడు మనం సమాధిలో ఉన్నప్పటికీ అక్కడి నుంచి పైకి లేచి వచ్చేవాళ్ళుగా ఉంటాం. ఆ రోజు మనం నడుస్తూనే ఉంటాం, మార్కెట్కి వెళ్తానే ఉంటాం, ఇంట్లో వంట చేస్తూనే ఉంటాం, బట్టలు దుద్దుతూనే ఉంటాం, ఇల్లు ఉడుస్తూనే ఉంటాం, కాలేజీకి వెళ్తూనే ఉంటాం, ఉద్యోగంలో ఉంటాం, వ్యాపారంలో ఉంటాం, పనిలో ఉంటాం, చదువుతూ ఉంటాం, ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం. అయితే సడన్గా ఒకసారి ఒక చిన్న చేంజ్ వస్తుంది. అదే శరీరాల మార్పు. నీ మీద భూమి తన శక్తిని కోల్పోతుంది, ఆకాశం కోల్పోతుంది, నేను కిందకి లాగలేదు. అది తన చివరికి తన యొక్క శక్తిని వదిలేసుకొని నువ్వు పైకి వెళ్ళిపో. ఖచ్చితంగా నువ్వు పైకి వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు పైనుంచి వచ్చావు. నువ్వు పైనోడివే కానీ కిందోడివి కానే కాదు. గ్లోరీ. ఆమేన్. ఇప్పుడు దేవుడికి ఒక మాదిరి కావాలా? జలప్రళయానికన్నా ముందు ఒకడిని జీవించి పైకి తీసుకుపోయిన ఒక మాదిరి, ఒకటి జలప్రళయంలోంచి శ్రమల్లోంచి దాటి తీసుకొస్తారు ఒక మాదిరి, రెండు మాదిరి దేవుడికి కావాలి. అదే మాదిరి ఈరోజు కూడా దేవుడు చేయబోతున్నాడు. మళ్ళా వధువు అన్ని జనుల ప్రవేశం సంపూర్ణ మగు వరకు ఇజ్రాయేలు కట్టుడు మనసు అనుగ్రహించబడిన అన్ని జనులు వధువులాగా హానోకులాగా పైకి వెళ్ళిపోవాలి. ఆ పైకి వెళ్ళిపోయిన తరువాత అప్పుడు యూదులకి దేవుడు ఎవరో తెలుస్తుంది, ఆయన రక్షకుడు అని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు గుండెలు కొట్టుకుంటూ ఆయన వెనకాల వచ్చేవాళ్ళుగా ఉన్నారు. అయితే వాళ్ళకి మనం ఇలా పైకి వెళ్ళిపోవటమో వాళ్ళకి శ్రమలు బిగినవుతాయి. హానోకు వెళ్ళిపోయాక, నోవాహు ఓడగట్టాక, ఓడలోకి వెళ్ళి 7 దినం ఉన్న తర్వాత, వర్షం వచ్చిన తర్వాత భూమి మీద అప్పుడు దాకా కేకలు పెట్టి సంతోషంగా తిరుగుతూ పెళ్లికిచ్చుకుంటూ పెళ్లి చేసుకుంటూ ఇష్టానుసారంగా తాగుతూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఓడ దగ్గరికి వస్తున్నారు. నోవాహు, నువ్వు చెప్పింది నిజమే, వర్షం వచ్చింది, తలుపు తెరు. తలుపు వేసింది నోవాహు కాదు, దేవుడు. 120 సంవత్సరాలు ఆ తలుపు రోజు వేసింది నోవాహే, చెక్ చేసి తాళం పడుతుందా లేదా అని. కానీ ఇప్పుడు వేసింది దేవుడు. ఇప్పుడు ఆ తాళం ఎవరి దగ్గర ఉన్నది? హానోకు, నోవాహు దగ్గర లేదండి, దేవుడి దగ్గర ఉన్నది. ఆయన చెప్పలేదా, దావీదు తాళం చెవిగలివి ద్వారం వేసింది ఆయనే, ఆయన ద్వారం వేయగా తీయగలివాడు ఎవడు లేడు. నోవాహు తీయలేడు, ఇంటని తప్పితే వాళ్ళ కేకలు అరిచారు, కేకలాగిపోయింది. ఓడ కదులుతా ఉంది, కేకలాగిపోయింది. శ్రమలంతే కదా వచ్చేది. ఈరోజు దేవుడు ఈ కాలంలో మనకి ఈ గడిలో ఈ వర్తమానం ఎందుకు ఇచ్చారంటే, నువ్వు హానోకులాగా పైకి వద్దాం అనుకుంటున్నావా? శ్రమల్లోంచి అలాగొద్దాం అనుకుంటున్నావా? నీ లెక్కేంచి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం మన పిరమిడ్ దగ్గరికి పోదాం. హానోకు కట్టిన పిరమిడు ఈరోజు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది మీకు అందరూ తెలిసాడు. ఏంటిది? డాలర్. అవునా? ఇది అమెరికా డాలరు. ఈ అమెరికా డాలర్ మీద మీరు గమనిస్తే ఇక్కడ పిరమిడ్ ఉన్నది. మీరు గమనిస్తే అమెరికా డాలర్ మీద ఉన్న ఈ పిరమిడ్లో కూడా ఇక్కడ ఖాళీ ఉంటుంది. నిజమేనా? ఆ ఖాళీ పైన ఇంకో చిన్న పిరమిడ్ ఉంటుంది. దానిని మనకు ఒక పేరు పెట్టాం. దాని పేరేంటి?
తలరాయి అంటాం దాన్ని. ఇది నిజంగా హానోకు పిరమిడ్ మీద పెట్టాల్సిన తలరాయి. ఇది ఒరిజినల్. ఇది ఇంకా పెట్టలేదు ఇప్పుడు దాకా. ఇది మీరు దీన్ని చూసారో లేదు తెలియదు, మీకు చూపిస్తున్నాను ఇది. See, and the capstone that goes upon the pyramid, it was rejected. It never was on the pyramid. Is not till this day. ఈ దినం వరకు కూడా తోసేయబడిన ఆ పిరమిడ్లో ఉన్న ఆ తలరాయి ఇంకా పెట్టలేదు. ఇదిగో పిరమిడ్ పైన ఇలా ఖాళీగా వదిలిపెట్టారు. ఎలాగున్నది? ఇది అసలు పిరమిడ్ మీద ఉండాల్సిన తలరాయి. ఇది కనిపిస్తుంది. గ్రేట్ సీల్ అని రాసి ఉంది అక్కడ, గొప్ప ముద్ర. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, బైబిల్ చెప్తా ఉన్నది, ప్రవక్త మాట్లాడతారు. బట్ ఇట్ నెవర్ వాస్ పుట్ ఆన్ ది క్యాప్స్టోన్. వై? when Enoch and them in the early days built the pyramids down in Egypt, we find out, and in there they knew that the cornerstone, the capstone would be rejected. Cornerstone and capstone, వాళ్ళు తోసేసింది కేవలము మూలరాయిని మాత్రమే కాదు, తలరాయిని కూడా. ఈరోజు చాలా సంఘాలు తోసేసింది కూడా తలరాయినే. ఏంటి ఆ తలరాయి అంటే? ఎంతకి కొంచెం మాట్లాడుకుందాం, మనం వెళ్దాం. ఏం వదిలిపెట్టదు ఈరోజు అనుకున్నాం, అన్నీ ముగించేసుకుందామని. అందుకే ఎక్కువ సమయం 1 గంట దాకా పోదాం. ఇంకోటి, పిరమిడ్లోంచి ఒక చిన్న మర్మం చెప్దాం అనుకుంటున్నా. ఇది పిరమిడ్, ఇవన్నీ రాళ్ళు. మనం చెప్పుకుని 1,44,000 రాళ్ళు. ఈ 1,44,000 రాళ్ల మధ్యలో నువ్వు ఈ బ్లేడ్ని కూడా పెట్టలేదు. అక్కడ రాయికి రాయి మధ్య నువ్వు బ్లేడ్ పెట్టలేవు. బ్లేడ్ థిక్నెస్ ఎంత? 0.1 mm. మిల్లీమీటర్లో ఎంత? 0.1. 1 మిల్లీమీటర్లో ఎంత ఉన్నది? అంత సన్నగా ఉన్న ఆ బ్లేడ్ని తీసుకెళ్ళి 2 రాళ్ళ మధ్యలో ఇలా పెట్టలేవు. సిమెంట్ లేదు రాయికి రాయికి మధ్యలో, ఇసుక లేదు రాయికి రాయికి మధ్యలో, రాయికి రాయికి మధ్యలో ఏమీ లేదు. ఆ రాయి ఈ రాయి పర్ఫెక్ట్గా చెక్కబడి పక్కన పెట్టబడ్డాయి. ఆమేన్. So you can't even put a razor blade between them. Now just kept heaping, and now it is all horned off on top, ready for the capstone when it will come. ఇప్పుడు ఇవన్నీ ఈ రాళ్ళన్నీ కూడా ఈ బ్లేడ్ కూడా పెట్టడానికి వీల్లేని విధంగా, అంటే బ్లేడ్ కూడా దూరటానికి వీల్లేని విధంగా ఒక్కొక్క రాయి చెక్కబడి పక్కన పెట్టబడి పైన పెట్టబడి ఇలా పైకి ఇలా కట్టుకుంటూ పోతా ఉన్నప్పుడు, ఇవన్నీ పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చినప్పుడు, వాటి మధ్యలో ఏమీ దూరటానికి వీలు లేకుండా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు తలరాయి పైకి రావాల్సి ఉన్నది. హల్లెలూయా. ఇలా మాట్లాడుకుందాం. మనమే ఒకవేళ రాళ్ళని అయి ఉంటే, ఒకవేళ దేవుడే సంఘాన్ని అలా కడతా ఉంటే, మన మధ్యలోకి ఎవడన్నా అపవాదం వచ్చి ఎవరన్నా మన మీద చెడిపోయిన మాట ఏదైనా చెప్తే, పక్కనోడికి మన మాటగా నమ్మితే, నీ మధ్యలో బ్లేడ్ కాదు బిల్డింగ్ కట్టచ్చు. ఏం చేద్దాం? రాయికి రాయికి మధ్యలో బ్లేడ్ పెట్టి దూరకపోవటం అంటే వాళ్ళంతా ఒక్కటిగా ఉన్నారు. ఇలా మాట్లాడుకుందాం. మేడగదిలో ఎంతమంది ఉన్నారు? 120 మంది. వారి మధ్యలో ఖాళీ లేదు, నువ్వు బ్లేడ్ కూడా పెట్టలేవు. వాళ్ళంతా ఏకాత్మలోకి వచ్చారు, ఏక విశ్వాసంలోకి వచ్చారు, ఒకే ప్రార్థిస్తున్నారు, ఒకే రకంగా దేవుని యొక్క ఆత్మను వారు పొందుకున్నారు. మళ్ళా ఈరోజు దేవుని యొక్క 7వ సంఘ కాలంలో చిట్ట చివరి వధువు ఆ మేడగదిలో ఎటువంటి ఆత్మను పొందుకున్నదో, ఎటువంటి అనుభవాన్ని పొందుకుందో, ఈ చిట్ట చివరి గడిలో మళ్ళా అదే ఆత్మను పొందుకోవాల్సి ఉన్నది, అదే అనుభవాన్ని పొందుకోవాల్సి ఉన్నది, అదే రీతిగా కట్టబడవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కొంచెం ముందుకు పోదాం ఇక్కడి నుంచి కూడా. See, Enoch sign in Egypt, the pyramid. హానోకు పైకి వెళ్ళిపోవడానికన్నా ముందుగా ఒక సూచన ఇచ్చిపోయాడు, ఒక గుర్తు ఇచ్చిపోయాడు. ఆ గుర్తే ఇప్పుడు మనం వాడుతున్న ఈ పిరమిడ్. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా విందాం అక్కడ ఒక మాట. See, when the justification was coming in, he brought forth a sign. నీతీకరణ రావటానికన్నా ముందుగా దేవుడు ఒక సూచన ఇచ్చాడు. అండ్ ఇన్ దిస్ పిరమిడ్ ఈజ్ 7 steps గోయింగ్ టు ద కింగ్స్ ఛాంబర్. కొద్దిసేపు ఇక్కడ ఆగుదాం మనం.
ఇక్కడ మీకు ఈ పిరమిడ్ లోపల ఏమైనా కనిపిస్తుందా? పైన పిరమిడ్ మీద కనిపిస్తుంది. వాస్తవం పిరమిడ్ మీద కాదు, పిరమిడ్ లోపల అది ఉన్నది. ఈరోజు పిరమిడ్లు చాలా ఉన్నాయి. అయితే మిగిలినన్ని పిరమిడ్లు వేరు, హానోకు పిరమిడ్ వేరు. మిగిలినన్ని పిరమిడ్లు ఎందుకు కట్టుకున్నారు? హానోకు పిరమిడ్ చూసి కట్టుకున్నారు. హానోకు పిరమిడ్కి మిగిలిన పిరమిడ్కి తేడా ఏంటి? మిగిలిన పిరమిడ్లో ఉన్న పిరమిడ్లు అన్నిటి లోపల ఒక శవపేటిక ఉంటుంది. దాన్ని ఏమంటారు? మమ్మీ. ఇళ్లల్లో పిల్లల్ని తల్లులు ఏమని చెప్తారు? వినపడలేదమ్మా? అసలు ఇంగ్లీష్ మీడియం మనం ఎందుకు జాయిన్ చేసాం స్కూల్లో? ఇంతకీ మమ్మీ అంటే ఏంటి? ఈజిప్టులో శవపేటిక పేరు మమ్మీ. మనం ఇంట్లో ఏమని పిలవమంటున్నాం పిల్లల్ని? అంటే ఏమని పిలవమంటున్నారు? పిల్లడు వస్తాడు, మమ్మీ ఎక్కడున్నావు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? శవపేటిక ఎక్కడున్నావు? మాటలు మీకు అర్థమవుతున్నాయా? నీ తల్లిని నువ్వు గౌరవించాల్సింది పోయి ఈరోజు ఏమని పిలుస్తున్నావు? అవునా? ఈజిప్ట్లో పెట్టిన మిగతా రాజులందరూ కట్టుకున్న ఆ పిరమిడ్ లోపల ఏమున్నాయి అంటే శవపేటికలు ఉన్నాయి. ఆ శవపేటిక లోపల ఉన్న శవాన్ని మమ్మీలు అంటారు. దాన్ని వాళ్ళు ఎలా పెట్టుకున్నారు? ద్రావకాల్లో పెట్టుకొని శరీరం పాడవకుండా కొన్ని వందల సంవత్సరాలు ఉండేలాగా ఏర్పాట్లు చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అలాగ ఉన్నోళ్ళని మళ్ళా దేవుడు వచ్చి పైకి లేపుతాడు, ఆ శరీరం పాడవదు, ఆ శరీరంతో పైకి వెళ్దామని. ఇది మమ్మీ స్టోరీ. అయితే హానోకు పిరమిడ్ ఎందుకు కట్టాడు? హానోకు పిరమిడ్లో హానోకు ఉండాల్సిన చోట, ఆ శరీరాన్ని పాతి పెట్టాల్సిన చోట ఖాళీగా ఉన్నది, శవపెట్టుకెళ్ళావు. కాబట్టి ఆ శవానికి మూత ఇలా, ఆ బాక్స్కి మూత ఇలా, ఆ బాక్స్కి పెట్టే మూతనే ఇప్పుడు మనం తలరాయి అంటున్నాం. హానోకు లేడు. హానోకు అక్కడ ఉంటే, పడుకొని ఉంటే మూత వేసేవాళ్ళు పూర్తి అయిపోయేది. అది పూర్తి కాల, ఎందుకంటే హానోకు అక్కడికి రాలా. మిగతా వాళ్ళు ఎందుకు కట్టుకున్నారు? హానోకు చనిపోలేదు కాబట్టి మనం కూడా కట్టుకుంటే మనం కూడా చనిపోయేది, మనం కూడా పైకి లేస్తాం. అందుకోసం కాదు పిరమిడ్లు ఇచ్చినది. దేవుడిచ్చిన జ్ఞానంతో హానోకు కట్టున్నాడు. దేవుడితో నడిచాడు కాబట్టి పైకి వెళ్ళాడండి. నువ్వు పిరమిడ్ కట్టుకుని లోపలికి వెళ్ళి పడుకుంటే నువ్వు పైకి పోవు. ఈ రాత్రి మీకు సంగతి జ్ఞాపం చేస్తున్నా. లాజరుని సమాధిలోంచి దేవుడు లేపాడు కదా, నన్ను కూడా సమాధిలోంచి దేవుడు లేపుతా అనుకుంటున్నామేమో, పొరపాటు. లాజరు భూమి మీద ఉండగా విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడు ఒక వాక్యానుసారంగా జీవించాడు. లాజరు కుటుంబంలో మార్త విశ్వాసం కలిగి ఉన్నది. ప్రవక్త మాట్లాడుతూ అంటున్నాడు, మార్త లాజరుని ఊరికే చేర్చుకోలే, యేసుక్రీస్తు ఊరికే చేర్చుకోలే. ప్రవక్త అంటున్నాడు, ఏలియా గురించి ఆమె బైబిల్లో చదివినది, ఎలీషా గురించి బైబిల్లో చదివింది, సారిపతి కుమారుని పైకి లేపడం ఆమె చదివినది, సూర్యమిని కుమారుని పైకి లేపడం చదివినది. ఇవన్నీ ప్రవక్తలు చేసినప్పుడు ఈ నిజంగా దేవుడి కుమారుడు అయితే చనిపోయినా కూడా ఈయన ఖచ్చితంగా పైకి లేపగలుగుతాడు అని ఆయన విశ్వాసం వచ్చినది. ప్రాఫిట్ అన్నాడు, మార్త బైబిల్ విశ్వాసి అన్నాడు. చరిత్ర మొత్తము చదివి అప్పుడు క్రీస్తుని చేర్చుకుందాము. మరి ఆమె నమ్మకం ఏంటంటే, అందుకని క్రీస్తు రాగానే అంటది, నువ్విక్కడుంటే నా తమ్ముడు మరణించేవాడు కాదు, నువ్విక్కడ ఉంటే నా తమ్ముడు మరణించేవాడు కాదు. అప్పుడు యేసుక్రీస్తు అన్నమాట మీకు జ్ఞాపకం ఉండదా? మార్తా, నేనే పునరుత్థానము జీవమని వెరుగవా? నీకు అన్నీ తెలిసాక నన్ను చేర్చుకున్నావు. అన్నీ తెలిసి మళ్ళీ ఎందుకు ఇప్పుడు సణుకుతున్నావు, కొనుక్కుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. అంటే మార్తకి అన్నీ తెలిసి విశ్వాసం కలిగి క్రీస్తుని చేర్చుకున్న దానికి దేవుడు సహాయం చేస్తున్నాడు, తిరిగి లేపున్నాడు. మార్త విశ్వాసము, లాజరు విశ్వాసము, యేసుక్రీస్తు అక్కడ చేయాల్సిన సూచక్రియ అన్నీ కలిపి లాజరుని పైకి లేపింది. ఏమాన్? మరి ఇప్పుడు మనల్ని ఎందుకు పైకి లేపాలా? హానోకు వల్ల నడిచామా? ఎలీషా వల్లే ఆత్మను పొందామా? పౌలు వల్లే రోషంగా నిలబడ్డామా? మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటున్నామా? ఏమీ చేయకుండా మనం ఫీల్ అవుతాం, మనం వెళ్ళిపోతాం, ఎత్తపాటులో గ్యారెంటీగా ఉంటాం. మనదే ఎత్తపాటు, మనకా కాదు, మన సంఘం మొత్తంలో మనమే పర్ఫెక్ట్ అనుకుంటాం. మన సంఘం చూడమాకండి, ప్రపంచం మొత్తంలో ఉన్న క్రీస్తు సంఘం చూద్దాం. అప్పుడు భయం వేస్తుంది, అప్పుడు నిజమైన భయం వస్తుంది.
ఎవరికి వాళ్ళు అనుకుంటారు మన సంఘంలో మనమే పర్ఫెక్ట్ కదా అనుకుంటాం. మనకి మనం పర్ఫెక్ట్ అనుకోవద్దండి. వాక్యంలో చూసుకొని అప్పుడు చెప్పండి పర్ఫెక్టే కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ కట్టిన పిరమిడ్ లోపల, హానోకు పిరమిడ్ లోపలికి వెళ్దాం ఒక్కసారి. హానోకు పిరమిడ్ లోపల ఏముండదో చూద్దాం. ఇది ఆ పిరమిడ్ లోపల భాగం మీకు చూపిస్తున్నా. ఈ పిరమిడ్ లోపల చాలా భాగాలు ఉన్నాయి. కొన్ని భాగాలు ఇప్పటికి మాట్లాడుకుందాం, అన్నీ మనకి అవ్వకపోవచ్చు. ఇక్కడ ఒక గది కనిపిస్తుంది. దీన్ని రాజుగారి గది అంటారు, దీన్ని రాణిగారి గది అంటారు, దీన్ని గ్యాలరీ అంటారు. ఈ మధ్యలో ఉన్నదాన్ని ప్రవక్తల గది అంటారు. ఇది ఇక్కడి నుంచి బయట నుంచి లోపలికి వెళ్ళే మార్గం. ఇది ఇక్కడి నుంచి ఇది కిందకి పోయే, దీన్ని అడుగులే నాగాదం అంటాం. ఎన్నోనే లోపల మనకు తెలిసి ఇప్పుడు దాకా పిరమిడ్ అంటే ఏంటి? ఒక శవానికి అన్నీ రాసి, లేపడాన్ని రాసి లోపల బాక్స్లో పెట్టేవి. ఇది పిరమిడ్ అంటే. మరి హానోకు పిరమిడ్ ఏంటి? ఇవన్నీ ఉన్నాయి అంటే హానోకుకి దేవుడు ఏదో చెప్పాడు మొత్తానికి. అది ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది మీకు. ఏం చెప్పాడో తెలిసి నాకు సంతోషమే కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇవన్నీ మీకు బొమ్మల రూపంలో, అంటే లోపలికి పోవటానికి అవకాశం లేదు కాబట్టి మీకు ఇలా బొమ్మల రూపంలో చూపిస్తున్నా. అయితే కొద్దిమంది లోపలికి వెళ్ళి చూసి వచ్చారు. మరి లోపలికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఇచ్చిన ఫోటోలు మీ ముందు తీసుకొచ్చి పెడుతున్నా. ఇది కింగ్ ఛాంబర్, ఇది క్వీన్ ఛాంబర్, ఇది అన్ఫినిష్డ్ ఛాంబర్. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇందా మనం మాట్లాడుకున్నట్టుగా ఇది రాజుగారి గది, ఇది రాణి గారి గది. ఇక్కడ అన్ఫినిష్డ్ ఛాంబర్, పూర్తి చేయకుండా అలాగ వదిలిపెట్టేసి ఒక గది ఉన్నది, ఒక కట్టడం. ఇది పరిస్థితి అక్కడ. ఇవన్నీ హానోకు పిరమిడ్లు ఎందుకు ఉన్నాయి? హానోకు లోపల పెట్టేసి అటు ఇటు నడుద్దాం అనుకున్నాడా? ప్రైజ్ ది లార్డ్. నిన్న ఎవరో చెప్తా ఉన్నారు ఎక్కడో, ఈ ప్రశాంత్ వాళ్ళు వెళ్తుంటే చర్చిలో వేరే సహోదరుడు అంటున్నాడు, ఒకరిని సమాధిలో పెట్టిన తర్వాత కొద్ది కాలం అయ్యాక సమాధి ఇలా పక్కకు ఒరిగి ఉండదండి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏమిటి అంతమంది సమాధి స్ట్రైట్గా ఉండాలి, పక్క కొరిగింది ఏంట్రా అంటే, ఎంతకాలం ఇట్ట పడుకుంటే పక్క తిరిగి ఉంటాడులే అన్నాడంట. మరి హానోకు మాత్రం ఒకవేళ అక్కడ లోపల పాతి పెడితే ఎంతకాలం అక్కడ ఉంటాడు, కాసేపు ఆ గదికి ఈ గదికి పోయి అటు ఇటు తిరగడానికి, నడవటానికి, కాళ్ళు కొంచెం సాగినట్టుగా ఉండటానికి కట్టుకున్నాడేమో లోపల కాదా? ఇవన్నీ కట్టిన హానోకు మాత్రం లేడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దీని వెనకాల ఖచ్చితంగా దేవుడు ఒక ఆలోచన ఏదో ఉన్నది. దాని దగ్గరికి మనం పోదాం. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ కొంచెం వెనక్కి వెళ్ళండి ఒకసారి. ఇది రాజుగారి గది ఇప్పుడు మనం చూస్తున్నది. ఇది గ్యాలరీ అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి సుమారుగా 9 మీటర్లు ఉంటుంది. దీని హైట్ వచ్చి 2.1 మీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి అక్కడికి ఎవరైనా వెళ్ళాలంటే పూర్తిగా నిలబడి వెళ్ళటానికి అవ్వదు, కరెక్ట్గా 6 అడుగులు కొద్దిగా తక్కువ ఉంటుంది. అయితే మీరు గమనించండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 6 అడుగులు ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత ఉన్నది? ఇంకా తక్కువే కదా. ఇది 3 అడుగులే ఉంటుంది. దీని లోపల నుంచి ఎవడన్నా ఇక్కడికి వెళ్ళాలా? ఇక్కడి నుంచి వచ్చావు, ఇలా నడుచుకుంటూ వచ్చి దీని లోపల నుంచి దీని లోపలికి వెళ్ళాలి. అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఇలాగే రావాలి. ఆ వచ్చిన దారిలో ఇక్కడి నుంచి 6 అడుగులు నిలబడి వస్తావు. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 అడుగులే. ఈ తర్వాత ఇక్కడ 7 మెట్లు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే మనకేదో చెప్తున్నారు మొత్తానికి, అంతేనా? ఏదో మొత్తానికి గట్టిగానే చెప్తున్నారు మనకి. కొంచెం జాగ్రత్తగా తెలుసుకుందాం. ఇది కింగ్స్ ఛాంబర్, ఇది ప్రవక్తల గది. ఈ పక్కన ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు ఇలాగ దొరుకుందాం కొద్దిసేపు. ఇక్కడున్న రాజుగారిని కలవాలంటే నువ్వు ప్రవక్తల ద్వారా తప్ప ఇక నేరుగా రావటానికి వీల్లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? ఎప్పుడు ఎన్ని మెట్లు ఎక్కాలా? ఎన్ని మెట్లు ఎక్కాలా? ఎన్ని మెట్లు ఎక్కాలా? నువ్వు ఈ రాజుగారి దగ్గరికి రావాలి అంటే నువ్వు ఈ మెట్లన్నీ ఎక్కాల్సిందే. ఇక్కడ రాజుగారి దగ్గరికి రావాలంటే ఈ మెట్లన్నీ ఎక్కాల్సిందే. ఎలాగెక్కాలంటే ప్రవక్త ద్వారా. సో నీకు కావాల్సింది మొత్తాన్ని దేవుడు పిరమిడ్లో పెట్టేశాడు. అవునా? దేవుని నామానికి మహిమ కలుగును గాక.
Praise the Lord. Let me tell you, in this pyramid was 7 steps. ఈ పిరమిడ్ లోపల ఇక్కడ 7 మెట్లు కట్టి ఉన్నాయి. ఏంటో 7 మెట్లు? అండ్ దెన్ ద కింగ్ ఛాంబర్. ఈ 7 మెట్లు ఎక్కిన తర్వాతే నువ్వు రాజుగారి గదిలోకి పోగలుగుతావు. అంటే నువ్వు 7 మెట్లు లేకుండా దేవుడి దగ్గరికి రావటము అసాధ్యము. సో ఇప్పుడు 7 మెట్లు దేని సాదృశ్యము? అంటే ఇప్పుడు ఈ పిరమిడ్లో ఏమున్నది? అసలు ఈ పిరమిడ్లో నుంచి ఇదంతా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దాకా మనం దాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఏం చూడాలంటే ఇప్పుడు అది కనబట్లా, మనకి పిరమిడ్ కనిపిస్తూ ఉన్నది. అంటే జాగ్రత్తగా వినదాం. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం, కొంచెం త్వరగా అర్థమైపోద్ది. ఇప్పుడు ఇదంతా ఎక్కడ ఉంది? దీని లోపల ఉంది. అంటే దాని లోపలికి వెళ్ళాలంటే వీటన్నిటి గుండా లోపలికి పోవాలా. అవి లేకుండా నువ్వు లోపలికి పోవటానికి వీలే లేదు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కొంచెం ముందుకు వెళ్ళండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ది పిరమిడ్ నెవర్ డిడ్ హ్యావ్ ఏ క్యాప్ స్టోన్ ఆన్ ఇట్. రెండో మాట, వీఆర్ ఇన్ ద 7th church age బిఫోర్ ద కింగ్ టేక్స్ హిస్ థ్రోన్. ఇక్కడ రాజుగారు ఆ సింహాసనం మీద కూర్చోడానికన్నా ముందుగా ఈ 7 మెట్లలో ఉన్న 7వ మెట్టు మీద అనగదివి ఇక్కడ ఉన్నాను ఇప్పుడు. అవునా? ఇప్పుడు సంఘంలో ఏం లేదు. బ్రదర్లీ లవ్ సంఘం లేనిది అదే. ఇప్పుడు దేవుడికి ఏం కావాలా? ఉన్నదా? మా కుటుంబంలో ఎవరికైనా బాగోకపోతే మనం ఏం చేస్తున్నాం? పట్టించుకోం మనం. ప్రార్థన కూడా చేయం మనం. ఆడి పని వాడిని చూసుకొని మనకు అనవసరంలే, ఏం లేదు. సంఘంలో ఎలాగున్నాం? ఎవరికన్నా బాగోలేదు, వాళ్ళని పరామర్శిస్తామా? ప్రార్థన చేస్తామా? నాకు కుదరదు పాస్టర్, నేను బిజీ. ఏం లేదు. సహోదర ప్రేమ అనేది లేకుండా నువ్వు దేవుడి యొక్క రాజ్యం ఎలా చేరతావు? ఎలాగ నువ్వు వధువులో భాగమంటున్నావు? వితౌట్ లవింగ్ అనదర్ ఇన్ ద చర్చ్. సంఘంలో వేరొకరిని నువ్వు క్రీస్తు కలిగిన ప్రేమతో ప్రేమించకుండా ఎలాగ నేను దేవుని రాజ్యం వెళ్తానంటున్నావు? ఇవన్నీ నీలో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే దేవుడి యొక్క ఆ పరిపూర్ణమైన అగాపే ప్రేమ నీ లోపలికి వస్తుంది. ఈరోజు సంఘం ఎక్కడి దాకా వచ్చిందంటే ఇక్కడ దాకా వచ్చింది. అయితే ఇవన్నీ ఉన్నాయా అంటే ఇవి ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు అన్నీ ఉండాలి అవి. అవునా? అయితే ఈరోజు సంఘంలో కొద్దిమందికి విశ్వాసం ఉన్నది, కొద్దిమందికి స్వస్థ వరం ఉన్నది, కొద్దిమందికి దైవభక్తి ఉన్నది, కొద్దిమంది సహనం ఉన్నది, కొద్దిమంది జ్ఞానం ఉన్నది, కొద్దిమందికి సహోదర ప్రేమ ఉన్నది. అయితే అందరికి అన్నీ కావాలి కదా. మీరు ప్రవక్త చెప్పిన వర్తమానం విన్నారా? అక్కడ బైబిల్లో ఏం రాసి ఉంటుందంటే విశ్వాసమునకు సద్గుణము, సద్గుణమునకు జ్ఞానము ఒకదానికొక జతపరచబడాలా. అయితే ఈరోజు మనం ఏం చేస్తామంటే అది పొందుకుంటే ఇది వదిలేస్తున్నాం. వదిలేయటానికి కదా నీకు ఇచ్చిన దేవుడు, అన్నీ పట్టుకొని నువ్వు చివరి దాకా రావాలి. రెండోది మీరు గమనించినట్లయితే ప్రారంభంలో ఇదిగో సంఘం యొక్క స్థితి ఎంత ఉన్నది, చివరికి వచ్చాక ఎంతకు వచ్చింది? సంఘం సైజు తగ్గిపోతున్నది. ఎందుకంటే ఇవన్నీ గుణలక్షణాలు కలిగి ఉండేవాళ్ళు కొద్దిమందే. సంఘం సైజు తగ్గిపోయింది. ఎలాగెళ్తుంది? పిరమిడ్ పైకి. కాబట్టి ఇప్పుడు సంఘంలో ఏమున్నాయి? అన్నీ కొద్ది కొద్దిగానే ఉన్నాయి. లేవంటలా ఉన్నాయి, కొద్ది కొద్దిగా ఉన్నాయి. ఆ కారణం చేత మీరు గమనించినట్లయితే ఇక్కడ తెలుపు ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ తెలిపేంటి? పరిశుద్ధులు. ఇక్కడ తెలిపేంటి? ఎక్కడెక్కువ ఉన్నారు? భయం రావట్లేదా అంటున్నా. ఎఫెస్లో ఎంతమంది ఉన్నారు? మొత్తం వాళ్ళ నలుపు కనబట్టాలి, ఎక్కడో అక్కడ ఉంది, ఉందేమో అన్నట్టుగా ఉంది. మన దాంట్లో నలుపు ఎక్కువ ఉంది, తెలుపు ఎక్కువ ఉందా? భయం రావట్లేదా అంటున్నా. మీకు సంగతి తెలుసా? ప్రవక్త డయాగ్రామ్ గీస్తున్నప్పుడు ఆయన అలా గీసుకుంటే దోత వచ్చి మొత్తం నలుపు చేశాడు 7వ సంఘం కాలం.
ప్రవక్త అంటున్నాడు, అయ్యా నేను 7వ సంకాలం దూతను కదా, నేను ఇంత వర్తమానం తీసుకొచ్చి ముద్రలు వాళ్ళకి బోధించి మర్మాలన్నీ చెప్పి పరిచయం మొత్తం ముగించాక ఇంత కూడా తెలుపు లేకపోతే ఇంక నేను ఎవరికి బోధించినట్టు? అబ్రహాం అంటున్నాడు దేవునితో, అయ్యా ఆ దేశంలో సొదొమ గొమొర్రాలో 100 మంది నీతిమంతుడు నువ్వు కాల్చకుందువా? అబ్రహాం నువ్వు అడిగావు కాబట్టి అలా కాల్చుకుంటా లేపో. ప్రభు ఒకవేళ కొద్దిగా తక్కువ 50 మందే ఉంటే కాల్చను లేపో. అబ్రహాం నువ్వు అడిగావు కదా. ప్రభా మళ్ళీ అడుగుతున్నా, తెగిస్తున్నాను ఏమనుకోవు కదా, ఒకవేళ 10 మందే ఉంటే ప్రభువా, 10 మంది ఉన్నా కాల్చను లేపో అబ్రహామా అని. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? అబ్రహాం ఒక ప్రవక్త, దేవుణ్ణి బతిమలాడుతున్నాడు. చెడిపోయిన దాంట్లో నుంచి కొద్ది మందినైనా కాపాడుకోవటం కోసం అబ్రహాము దేవుడితో బతిమలాడుకుంటున్నాడు. 7వ సంఘాల ప్రవక్త కూడా అక్కడ దూత దగ్గర బతిమలాడుకున్నాడు, కొద్ది మందినే నాకు ఇస్తావా నువ్వు? కొద్ది మంది అయినా నేను బోధించాక పరలోకంలో నాయనికలు ఉండే ఒక చిన్న గుంపు నాకు ఇవ్వగలవా? అబ్రహాం బతిమలాడుకుంటే దేవుడు లోతును వదిలిపెట్టాడు. అలాగే ఈ దినము ఈ కాలపు దూత బతిమలాడుకున్న దాన్ని బట్టి ఈరోజు మనం ఇంకా ఇలా కరెక్ట్గా నిలబడగలుగుతున్నాం. లేకపోతే మన వశంలో లేదండి అది. మనం రావటానికన్నా ముందుగానే మన తరపున దేవుడు ఆత్మ కలిగిన దూత దేవుడి యొక్క దూత దగ్గర మొరపెట్టుకున్నాడు, ఎలాగైనా కొద్దిమంది కావాలని. కాబట్టి ఇది మనకి గర్వం కాదండి, మనం గొప్పలు పెంచుకోవడానికి కాదండి, నేను వర్తమాన విశ్వాసిని అని చెప్పుకోవడానికి కాదు వర్తమానం వచ్చింది. ఒకడు అక్కడ దీనత్వంతో నీ గురించి బతిమలాడి ప్రార్థన చేస్తే ఈరోజు నీవు నేను ఇక్కడ దాకా రాగలిగి ఉన్నావు. కాబట్టి ఎంత మన కృతజ్ఞత కలిగి ఉండాలా. దేవుడేమో సొంత కుమారుని గుడ్డోళ్ళని చేశాడు, ఒక ప్రవక్త ఏమో నాకు కొద్ది మందిని ఇస్తావా అని బతిమలాడుకుంటే ఆ ఇద్దరి కారణాన్ని బట్టి ఇదిగో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. సంతోషమేనా? ప్రైజ్ ది లార్డ్. See, ఈ గదిలోకి పోవటానికన్నా ముందుగా నువ్వు ఇవన్నీ చేరవలసిన, ఈ మెట్లన్నీ ఎక్కాక నువ్వు ఇక్కడికి రావాలా, లేకపోతే రావటానికి వీల్లేదు. దీన్ని ఇంకొంచెం మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్దాం అనుకుంటున్నా, ప్రభు గారిని సహాయం చేస్తా. ఇలా చూద్దాం. గో ఇన్ టు ది ప్రాఫిట్ ఛాంబర్ అండ్ వాచ్ దెమ్ 7 steps. ప్రవక్తల గదిలోకి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ 7 మెట్లు ఉంటాయి. ఆ 7 మెట్లు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మీరు గమనించండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4 5 6 7. అవునా? ఇదంతా ఏంటిది? ఇదేంటిది? నిజమైన సంఘం. ఇదేంటిది? ఇప్పుడు ఈ తలరాయికి ఈ సంఘానికి మధ్య నిజమైన సంఘం. ఇప్పుడు మీకు అర్థమయ్యేది చెప్తా. ఈ పరిశుద్ధాత్మని గ్యాప్లో ఉన్నది పొందుకున్నది ఏదైతే ఉన్నదో అదే సంఘం. ఎఫెసు సంఘాలలో చాలామంది ఉన్నారు, కానీ మేడగదిలో పొందుకుని వారి మీ జ్ఞాపకం ఉన్నారా? అలాగే ఈ సంఘంలో కూడా, అంటే లౌకిక సంఘాలం గురించి మాట్లాడుతున్నా, ఎంతమంది ఉన్నప్పటికీ వారు పరిశుద్ధాత్మను పొందుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే దేవుని యొక్క సంఘమై ఉన్నారు. రోమా రాసిన పత్రికలో చెప్పబడలేదా? ఎందరైతే దేవుడి యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. అంటే దేవుని కుమారులు అనగా దేవుని యొక్క సంఘము, అనగా దేవుని యొక్క వధువు. అంటే దేవుని యొక్క వధువు దేవుడి యొక్క ఆత్మచేత నడిపించబడాలి. ఆ ఆత్మచేత నడిపించబడిన వారే ఇదిగో ఈ గ్యాప్లో ఉండే దేవుని యొక్క సంఘమై ఉన్నారు. ఆమేన్. కాబట్టి జాగ్రత్తగా గమనిద్దామా. ఇప్పుడు ఇక్కడున్న సంతోషపడతామా? ఇది వచ్చే సమయానికి నువ్వు పరిపూర్ణంగా సిద్ధపడాల్సి ఉన్నావు. ఆమేన్. See, at the top of the steps was in the 7th step. 7 మెట్ల కన్నా పైన 7 మెట్లో ఉన్న చివరి మెట్టు 7వ మెట్టు. అక్కడికి నువ్వు చేరినప్పుడే నువ్వు ఆయన చూడగలవు. అక్కడికి చేరినప్పుడే నువ్వు ఆయన్ని చూడటానికి అనుమతి పొందుకోగలవు. ఒకసారి వెనక్కి వస్తున్నాను. ఇక్కడ ఇంకో చిన్న సంగతి ఉంది, మీ జ్ఞాపకం చేయనియండి. ఇది రాజుగారి గది, ఇది ప్రవక్తల గది. ఇక్కడ 7 మెట్లు, ఈ కింద గ్యాలరీ ఉన్నది, ఆ కింద నుంచి మన పైకి వచ్చే స్థలం ఉన్నది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను, మంచిది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రవక్తల గదిలో ఒక చిన్న సర్కిల్ ఇలాగున్నది. దీనికి ఒక పేరు ఉన్నది, ఈనోక్ సర్కిల్, హానోక్ సర్కిల్ దాని పేరు. ఏంటి హానోక్ సర్కిల్లో స్పెషాలిటీ అంటే ఈ సర్కిల్ చుట్టుకొలత మొత్తం ఎంత ఉంటుందంటే 365.25, 365.25. ఎక్కడ విన్నారు దీన్ని మీరు? ఇప్పుడు చెప్తా చూడండి, త్వరగా చెప్తారు లేదో. సంవత్సరానికి రోజులన్నీ 365
0.25 రోజులు. 365 కాదు. ఏం పాస్ గారు అట్ట చెప్తారు మీరు? ప్రతి 4 సంవత్సరాలకి మన క్యాలెండర్లో ఒక రోజు పెరుగుతుంది. ఫిబ్రవరి నెలలో ఒక రోజు యాడ్ అవుతుంది. ఆ రోజుకి ఒక పేరు పెట్టాం, ఆ సంవత్సరానికి ఒక పేరు పెట్టాం. లీపు సంవత్సరం అంటున్నాం. ఎందుకంటే లీపు అని ఆయన కనుక్కున్నాడు కాబట్టి ఆయన గౌరవాదానికి ఆ పేరు పెట్టున్నాం. ఇప్పుడు ఆ కొత్త రోజు ఎలాగొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 365 తీసేశాక ఈ పక్కన పావు ఉంది కదా, ఈ పావుని 4 సంవత్సరాలు 4 పావులు కలిపితే ఒకటి ఫుల్ అవుతుంది. ఆమేన్. ఇప్పుడు ఆ ఫుల్ ఉన్నదాన్ని తీసుకొచ్చి ఆ సంవత్సరాలు గెలిపాం. ఆ సంవత్సరంలో 366 రోజులు వచ్చినాయి. ఆమేన్. ఇది ఎప్పుడు జరిగినది? మీరు ఒకసారి స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు స్కూల్ ప్రిన్సిపల్ టేబుల్ మీద గ్లోబ్ కనిపిస్తుంది, చూసారా? స్ట్రైట్గా ఉంటుందా గ్లోబు? కొద్దిగా వంగుంటుంది. ఎంత వంగింది? 15.2 15.3 డిగ్రీస్. ఎప్పుడు వంగింది? నోవాహు జలప్రళయంలో వంగింది. రోజులు ఎప్పుడు మారినాయి? అదిగో అప్పుడు మారినాయి. కానీ దానికన్నా ముందుగానే ఇక్కడ పెట్టున్నాడు లెక్క. హానుకు ఎన్ని సంవత్సరాలు బతికాడు? 365. బైబిల్లో మొత్తం ఎన్ని ఆమెలు ఉన్నాయి? 365. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎక్కడ సంగతులండి? అన్ని దేవుడి లెక్క ఎంత పర్ఫెక్ట్గా ఉన్నది. మనం లెక్కేస్తే అన్ని తేడాలు వస్తాయి. ఒక్కోసారి మనకు డబ్బులు ఇస్తే 2 సార్లు లెక్కేస్తే ఒక నోట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అవునా? మరి దేవుడి లెక్క ఎలాగ ఉన్నది? పర్ఫెక్ట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం ముందుకు వెళ్తున్నాయి ఇక్కడి నుంచి, ఎందుకంటే ఇంకొంచెం అంశాలు ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉన్నాం. కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాను. మీరు ఇక్కడ ఈ పిరమిడ్ కూడా చూస్తే, ఈ పిరమిడ్ అంతా బాగానే ఉంది, కానీ ఈ పైన మాత్రం షార్ప్గా ఉండదు. దానికి షార్ప్నెస్ లేదు. ఎందుకని లేదంటే పైన ఆ తలరాయి పెట్టబడలా. దాన్ని క్యాప్ స్టోన్ అంటాం, హెడ్ స్టోన్ అంటాం, క్యాపింగ్ అంటాం, పేర్లు చాలా ఉన్నాయి. బైబిల్ చెప్తున్నది, వర్తమానం చెప్తా ఉన్నది, బట్ ద హెడ్ స్టోన్ నెవర్ డిడ్ కమ్. తలరాయి ఇంకా రాలేదు. అంతేనా? కొంచెం ముందుకు పోదాం. లౌదీక సంకాలం గురించి మాట్లాడిన మాటల్లో ప్రాఫిట్ చెప్తున్న మాట ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ ఏం రాస్తుందంటే ద రెవల్యూషన్ ఆఫ్ ది క్యాప్ స్టోన్. ఇంతకీ తలరాయి ప్రత్యక్షత అంటే ఏంటి? తలరాయి అంటున్నాం, ప్రత్యక్షత అంటున్నాం, రావాలంటున్నాం, పెట్టాలంటున్నాం. ఇందాక మాట్లాడుకున్న పిరమిడ్కి, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే యేసుక్రీస్తుకి, ఇప్పుడున్న మనకి ఏంటి సంబంధం? అంతే కదా. పిరమిడ్ గురించి ఎంతసేపు ఎందుకు మాట్లాడుకోవాలా? మనకేం సంబంధం లేకపోతే? ఖచ్చితంగా సంబంధం ఉండదు. ఆ సంబంధం ఎటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. గమనించండి. నౌ ఇన్ దిస్ లాస్ట్ స్టేజ్, ఇప్పుడు చివరి కాలంలో వీ హ్యావ్ కమ్ బ్యాక్ టు ద క్యాప్ స్టోన్ రెవల్యూషన్. ఈరోజు మనము ఎక్కడికి రావాలంటే తలరాయి ప్రత్యక్ష దగ్గరికి తిరిగి రావాలా? ఏంటి తలరాయి ప్రత్యక్షత? ద మోస్ట్ ఇంపార్టెంట్ రెవల్యూషన్ ఆఫ్ ది గాడ్ హెడ్ ఇన్ ద హోల్ బైబిల్. దైవత్వానికి సంబంధించిన బైబిల్లో ఉన్న అన్నిటికన్నా కూడా అత్యంత ప్రాముఖ్యమైన ప్రత్యక్షత తలరాయి ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. సీ దట్ ఈస్ ఏంటంటే ఆ ప్రత్యక్షత, జీసస్ ఈజ్ గాడ్. ఏంటి సార్ తలరాయి ప్రత్యక్షత అంటే? యేసు దేవుడై ఉన్నాడు. హీ అండ్ ది ఫాదర్ ఆర్ వన్. ఆయన తండ్రి ఒక్కడై ఉన్నాడు. దేర్ ఈస్ వన్ గాడ్, ఒక్కడే దేవుడు. అండ్ హిస్ నేమ్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఒక్కడి పేరే ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఏంటి సార్ తలరాయి అంటే? యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, తండ్రి కుమారుడు ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడి పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నదే తలరాయి ప్రత్యక్షత. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం ముందుకు వెళ్దాం. తలరాయి గురించి వర్తమానం ఏం చెప్తున్నది? ఇప్పుడు కొద్దిమంది కొన్ని చోట్ల ఏమంటారంటే తలరాయి వచ్చేసింది అంటాడు ఒకడు, ఇంకోడు రావాల్సి ఉంది అంటాడు, ఇంకోటి వచ్చింది కానీ పక్క నుండి తర్వాత పెడతారులే అంటాడు ఇంకొకడు. ఎందుకు వచ్చిందా రాలేదా? ఎవరేమనుకుంటారో మనకొద్దు. వర్తమానం ఏమంటుంది అది అందాం. ఈరోజు మనకు తెలియాల్సింది అదే. స్వరాలు చాలా ఉన్నాయి, అయితే దేవుడి పెళ్ళినేది దేవుని స్వరం మాత్రమే. ఎందుకంటే మనం ప్రత్యేకమైన ప్రజలమై ఉన్నాము. ప్రత్యేకమైన స్వరం మాత్రం మనం వినాలా, మిగతా స్వరాలు మనకు వద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట మాట్లాడుకుందాం.
ఈ తలరాయికి మనకి సంబంధం ఏంటి? పిరమిడ్ మీద పెట్టే తలరాయికి మనకి సంబంధం ఏంటి? దానియేలుకి దర్శనంలో కనిపించిన ఈ విగ్రహానికి మనకి సంబంధం ఏంటి? రాబోయే తలరాయికి, యేసుక్రీస్తుకి, నాకు మనకి ఏంటి సంబంధం? ప్రైజ్ ది లార్డ్. See, Daniel said he watched this Gentile age until a stone come out of the mountain. దానియేలు అన్ని జనుల కాలాన్ని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడుదా చూశాడంటే కొండలో నుంచి, ఒక పర్వతంలోంచి ఒక రాయి బయటికి తీయబడేంత వరకు చూశాడు. దట్ వాజ్ నాట్ కట్ విత్ హ్యాండ్స్. అది ఏ చేతితో కొత్తబడి తీయబడలేదు. దే హ్యావ్ నెవర్ పుట్ క్యాప్ స్టోన్ ఆన్ దట్ పిరమిడ్. ఇదేంటిది? దానియేలు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు? పిరమిడ్ మీద తలరాయి లేదు, నేను ఆ పర్వతంలోంచి ఒక రాయి తీయబట్టం చూశాను, ఆ రాయి ఏ చేతి సహాయం లేకుండా వచ్చింది అంటున్నాడు. జాగ్రత్త కింద, ఇట్ వాజ్ నాట్ కట్ బై మ్యాన్స్ హ్యాండ్. మానవుని చేతితో ఆ రాయి కట్టబడలేదు. ఇట్స్ గాడ్స్ హ్యాండ్ దట్ కట్ ది స్టోన్. దేవుడు చేతితో ఆ రాతిని పర్వతంలోంచి తీస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకెళ్దాం. దానియేలు 70 వారాల వర్తమానాన్ని మాట్లాడుతున్నాడు. ఇట్ హిట్ ద ఇమేజ్ రైట్ స్మాక్ ఇన్ ద ఫీట్. ఆ రాయి వచ్చి నేరుగా ఎక్కడ కొట్టిందంటే ఈ విగ్రహం యొక్క పాదాల మీద కొట్టింది. ఇదేగా దానియేలు గ్రంథం చెప్పింది మనకి. ఆమేన్. లెట్ మీ టెల్ యూ. అండ్ బ్రోక్ ఇట్ ఇంటూ పీసెస్, గ్రౌండ్ ఇట్ ఇంటూ పౌడర్. ఆ తలరాయి, ఆ తీసేయబడిన రాయి ఎప్పుడైతే వచ్చి దీన్ని ఇక్కడ కొట్టినదో, ఈ విగ్రహం పాదాల మీద పడినదో, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ విగ్రహం తల ఎలాగున్నది? బంగారం. ఇక్కడ ఎలాగున్నది? వెండి. ఇక్కడ ఎలాగున్నది? ఇత్తడి. ఇదేంటి? ఇనుము. పాదములు మట్టి. మట్టి ఇనుము కలిపినాయి. ఇప్పుడు ఈ పాదాల మీద కొట్టగానే విగ్రహం మొత్తం కింద పడి తుత్తు నీలైందని బైబిల్ రాస్తున్నది. ఇంగ్లీష్లో పౌడర్, పిండి పిండి అయినది, ధూళిలాగా అయినది అని రాస్తున్నది. విగ్రహం మొత్తం కింద పడిపోయింది, ముక్కలైపోయింది. సి, జాగ్రత్తగా రండి. గ్రౌండ్ ఇట్ ఇంటూ పౌడర్. ఇక్కడ ప్రవక్త అన్నాడు హల్లెలూయా అంటున్నాడు. అదేంటంటే విగ్రహం పడిపోయి మొక్కలైపోతే ఆయన హల్లెలూయా ఎందుకు అంటున్నాడు? ఏదో జరిగి ఉంటుంది అక్కడ విగ్రహంతో పాటు. జాగ్రత్తగా విందాం. వాట్ హ్యాపెండ్ ఎట్ ది టైమ్ ద కమింగ్ ఆఫ్ దట్ స్టోన్. ఆ తలరాయి, ఏ చేతి సహాయము లేని ఆ తలరాయి వచ్చి ఆ విగ్రహమును పాదాల మీద కొట్టినప్పుడు ఏమి జరిగినది? అప్ వెంట్ ద చర్చ్ ఇంటూ గ్లోరీ అట్ ద రాప్చర్. ఆ తలరాయి వచ్చి ఇక్కడ పడే సమయానికి, ఈ విగ్రహాన్ని తుత్తిరీలు చేసే సమయానికి సంఘం వెళ్ళి మహిమలో ఉన్నది. ఇప్పుడు ఎవడన్నా తలరాయి వచ్చిందంటే అర్థం ఏంటి? అంటే వాడు ఎడవబడ్డాడని. అంతేనా? తలరాయి వచ్చింది మనం ఎక్కడే ఉంటే అర్థం ఏంటి? తలరాయి వచ్చేస్తానని బోధించేవాడు ముందు ఎడబడ్డాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వాక్యం, ప్రవక్త వర్తమానం ఏం చెప్పాడు దానికి మనం కట్టుబడి ఉండాలి. అది నమ్మితే. నువ్వు అది నమ్మవా నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చిన బోధించుకు ఇష్టంలాగా సజ్జీవించి పైకి వెళ్ళగా లెక్క చెప్పుకుందాం. ఇక్కడ నువ్వు వర్తమానం నమ్మే విశ్వాసిగా ఉంటే ప్రాఫిట్ ఏం చెప్పాడో దానికి మనం కట్టుబడి ఉండాలి. దాని ప్రకారమే తీర్పు అయినా, దాని ప్రకారం పరలోకమైన. ఏదో ఒక్క మాటగా మనం కట్టుబడాలి. అక్కడ మెసేజ్లో చెప్పే మాట ఒకసారి చూద్దాం. కాజ్ ఇట్ ఎండెడ్ ది జెంటైల్ డిస్పెన్సేషన్. అది ఎప్పుడైతే కొట్టబడిందో ఆ పాదాల మీద, అప్పుడు ఏం జరిగిందంటే అన్ని జనుల కాలము సంపూర్ణమాయను. అపోస్తలుని పౌలు మనతో మాట్లాడున్న రోమపత్రికలో అన్ని జనుల కాలము సంపూర్ణమయ్యి ఆడు పరలోక రాజ్యంలో ప్రవేశించేంత వరకు ఇజ్రాయేల్ గుడ్డితనంలో ఉంటుంది. అంటే అది కొట్టబడిందంటే అన్ని జనుల కాలం అయిపోయినది, వీళ్ళు పోయి పరలోకంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ ఎండెడ్ ఇట్ అప్. దేవుడు దాన్ని ముగించి వేశాడు. ద కమింగ్ ఆఫ్ దట్ స్టోన్. ఆ రాయి వచ్చేటప్పుడు, అది కొట్టబడే సమయానికి దేవుడు తీసుకెళ్ళి సంఘాన్ని పైనుంచి దేవుడే మొత్తం ముగించేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు? రాయి వచ్చే సమయానికి. ఏ రాయి? పర్వతంలోంచి ఏ చేతి సహాయం లేకుండా తీసుకురాబడి రాయి వచ్చే సమయానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు మన దగ్గరికి కూడా రావాలి కదా. See, that makes it the pyramid through the complete 7 church ages. ఆ పిరమిడ్ మీద ఆ తలరాయి పెట్టినప్పుడు మాత్రమే ఇది కంప్లీట్ అవుతుంది. అప్పుడు దాకా కంప్లీట్ అవ్వదు. ద లాస్ట్ వన్ ఈజ్ క్రైస్ట్. ఆ పైన పెట్టబడే ఆ తలరాయి క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ తలరాయి వచ్చింది అర్థం ఏంటి?
క్రీస్తు వచ్చాడని, రాకడొచ్చిందని. అంటే ఇప్పుడు తలరాయికి క్రీస్తుకి సంబంధం ఏంటంటే రెండో రాకడని. మనకి దానికి సంబంధం ఏంటి? మనం ఎదురు చూసిన రెండో రాకడ కొరకే. కాబట్టి ఇప్పుడు పిరమిడ్లో పైన పెట్టబోయే రాయి క్రీస్తు అయి ఉంటే ఆయన పైన పెట్టడానికి వచ్చేటప్పుడు ఆ వచ్చేది రెండో రాకడ. ఆ రాకడ నీ కొరకు నా కొరకు అయి ఉన్నది. ఆమేన్. లెట్ మీ టెల్ యూ, ద క్యాప్ ఆఫ్ ది పిరమిడ్ విల్ బి క్రైస్ట్ కమింగ్. డూ యూ సీ ఇట్? ఏంటి సార్ అక్కడ ఉంది? ద క్యాప్ ఆఫ్ ది పిరమిడ్ విల్ బి క్రైస్ట్ కమింగ్. ఆ పిరమిడ్ పైన పెట్టబోయే తలరాయి క్రీస్తు యొక్క రాకడై ఉన్నది. హల్లెలూయా. ఇలా మాట్లాడుకుందాం. పిరమిడ్ ఎప్పుడు కట్టారు? జలప్రళయం కన్నా ముందు, హానోకు పైకెత్తబడటానికన్నా ముందు. మరి దీనిపైన పెట్టబడే తలరాయి ఇప్పుడు ఎవరు? క్రీస్తు యొక్క రెండో రాకడ. అంటే ఇప్పుడు ఆ పిరమిడ్లో ఎక్కడి దాకా రాసి ఉన్నది? ఎక్కడి దాకా రాసి పెట్టి ఉంది ఆ పిరమిడ్లో? క్రీస్తు యొక్క రెండవ రాకడ దాకా మొత్తం దాంట్లో ఉంది. ఎంతకాలం మనం ఏమనుకున్నాం? పిరమిడ్ అన్నాం దాన్ని. ఇప్పుడేంటది? పిరమిడ్ కాదండి. బైబిల్ ఇన్ ది స్టోన్. దేవుడు రాతి మీద 10 ఆజ్ఞలు రాసినట్టుగా ఈ కాలం వరకు దేవుడు మొత్తం రాసి దల్లాబులు పెట్టున్నాడు. ఆమేన్. ఇంకొంచెం ముందుకు పోదాం, మన ఇంకా అయిపోలేదు కదా, నాకు ఇంకా సమయం ఉందనుకుంటున్నాను. ఏమో ఆమెను తగ్గిని సమయం అయిపోవచ్చినట్టుంది. అయితే ది 144,000 దట్ వాజ్ ద జూ. 144,000 మంది ఎవరంటే వారు యూదులై ఉన్నారు. వాళ్ళు ఎలాగ యూదులై ఉన్నారు అంటున్నామా? అబ్రహాం వాజ్ గాడ్స్ సర్వెంట్. ద జూస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ గాడ్స్ సర్వెంట్స్. అబ్రహాముని దేవుడు ఎన్నడూ కూడా నా కుమారుడు అనలేదు. ఏమన్నాడు? నా దాసుడు. మరి అబ్రహాంలోంచి వచ్చిన మిగతా సంతానం అంతా రక్త సంబంధికి సంతానం అంటే ఎవరు? ఇప్పుడు దాసులు. ఈ 144,000 మంది ఎవరు? దాసులు. ఆమేన్. ద జెంటైల్ హ్యాస్ నెవర్ బీన్ హిస్ సర్వెంట్. అయితే అన్ని జనులు ఎప్పుడూ కూడా దేవుడికి దాసులు కాదు. దేవుడు అన్ని జనులు ఏమని పిలిచాడంటే కుమారులారా, కుమార్తెలారా అని పిలిచాడు. ఇప్పుడు 144,000 మంది ఏమయ్యారు? దాసులయ్యారు. అన్ని జనులందరూ ఏమయ్యారు? ఒకసారి మీకు ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకోండి. ఒకసారి యేసుక్రీస్తు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ వీధిలోకి ఇంటి ముందుకు ఒక ఆమె వచ్చింది. వచ్చాయా, నా కుమార్తెకి బాగలేదు, ప్రార్థన చేస్తావా అని అడిగి. యేసుక్రీస్తు అన్నాడు, అమ్మా, కుక్కలు తినే భోజనం ఎవరికైనా పిల్లలు తినే భోజనం ఎవరికైనా కుక్కలకి పెడతారా? ఆమెకు అర్థమైనది. అయితే ఆమె అక్కడి నుంచి కదలటలు. ఆమె ఒక మాట అంది, అవునయ్యా నిజమే, నువ్వు అన్నమాట నేను నమ్ముతా ఉన్నాను. అయితే పిల్లలు కొన్నిసార్లు బల్లల మీద కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు చిన్న చిన్న మొక్కలు కింద పడతాయి కదా, అలాంటిది ఏదైనా ఉంటే మాకు ఈ రాదా అని అడిగింది. ఆమె పేరు గుర్తుందా మీకు? బైబిల్లో ఆమె పేరు సొరోఫెనికియా స్త్రీ అని రాస్తున్నది. సొరోఫెనికియా స్త్రీ అంటే ఎవరో తెలుసా? అన్ని జనురాలు. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు అన్ని జనులు అంటే ఆయన దృష్టిలో ఎవరు? ఏం ధైర్యంగా చెప్పట్లేదు, ఎవరు? కుక్కలు. సిగ్గుపట్టు ఎందుకు? అప్పుడు ఇప్పుడు కాదు. అప్పుడు ఆయన ఎవరి కొరకు వచ్చానన్నాడు? పిల్లలంటే ఎవరు? యూదులు. 12 గోత్రంలో ఆయన పిల్లలై ఉన్నారు. ఆయన వాళ్ళు పిల్లలు అంటున్నారు. అప్పుడు మనల్ని ఏమన్నాడు? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చూసారా? మనము లోపలికి వెళ్ళేదాకా ఆ పిల్లల్ని బయట పెట్టాడు. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? పిల్లల్ని దాసులు అంటున్నాడు, మనల్ని ఏమో కుమారులు, కుమార్తెలు అంటున్నాడు. ఎవరు సంతోషంగా లేనట్టున్నారు? మాకు అదే బాగుంది అంటారు, మిమ్మల్ని ఏం చేయలేను నేను. ఇప్పుడే నాకు బాగుంది అంటారు మీ సంతోషం అయితే. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పిలిచిన దాన్ని బట్టి నీ స్థితి నా స్థితి పూర్తిగా మార్చున్నాడు. సంతోషంగా లేరా? ప్రైజ్ ది లార్డ్. ఒక మాటతో ముగిస్తున్నాను. పిరమిడ్ తలరాయి గురించి బైబిల్ చెప్తా ఉంది. దానిలో 70 ఆయనే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆ పిరమిడ్ యొక్క తలరాయి క్రీస్తు యొక్క రాకడై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? క్రీస్తు యొక్క రాకడ. అంటే ఆ తలరాయి పైన తలరాయి పెట్టబోయేది. ఈరోజు ఇవన్నీ నీవు కలిగి లేకపోతే లోపలికి రాళ్ళు. మీరు జాగ్రత్తగా చూడండి, ఇది మొత్తం కలిపితేనే పిరమిడ్. అవునా? ఇది లేకపోతే పిరమిడ్ అవ్వదు, అది కూడా ఉండాలి. అది ఇప్పుడు ఈ గ్యాప్ ఉన్నది. ఇక్కడ దాకా వచ్చి మనం ఇక్కడ తిరుగుతున్నాం.
ఈరోజు మనం ఈ దీంట్లో ఏది సరిగా లేదంటే ఈ చిన్న దానిలో అతకబడం. జాగ్రత్త. చివరికి వచ్చున్నాం. ప్రయాణం ఎక్కడ బిగిన్ చేసామో ప్రవక్త అన్నట్టుగా నువ్వు మళ్ళా తిరిగి అక్కడికి వచ్చున్నావు. నీ ప్రయాణం ప్రారంభించింది క్రీస్తులో, నువ్వు మళ్ళా అక్కడికి చేరున్నావు. ఇప్పుడు నేడు రేపు ఆయన వచ్చే సమయానికి, ఆ తలరాయి దిగొచ్చే సమయానికి నీవు పరిపూర్ణంగా వాక్యంగా మారవలసున్నావు. ఏమన్ ఇలా మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హానోక్ వాక్డ్ విత్ గాడ్. హానోకుతో దేవుడు నడిచాడు. వాట్ ఎవర్ గాడ్ సెడ్ డూ, ఈనోక్ నెవర్ మిస్డ్ వన్ వర్డ్. దేవుడు హానోకుని చేయమని చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా హానోకు తప్పిపోలా. హానోకు ఎలాగ ఎత్తబడ్డాడో మీకు చెప్తున్నాను ఇప్పుడు. హీ వాక్డ్ విత్ గాడ్. దేవుడితో పాటు అతను నడిచాడు. వాట్ వాజ్ హీ వాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఆదాము దేవుడితో పాటు నడిచిన దాన్ని బట్టి, హానోకు దేవుడితో పాటు నడిచిన దాన్ని బట్టి హానోకు ఏమై ఉన్నాడంటే దేవుడి యొక్క కుమారుడై ఉన్నాడు. హీ వాజ్ an eagle that had been called to that day. ఆ దినమున పిలువబడిన పక్షిరాజు అయి ఉన్నాడు ఈనోకు. దేవుని నామానికి మహిమను కలుగును గాక. లెట్ మీ కంక్లూడ్. బిఫోర్ గాడ్ in not one time had he missed his word. ఒక్కసారి కూడా దేవుడి ముందు దేవుడు చెప్పిన ఒక్క మాట హానోకు తప్పిపోలా. మరి ఈరోజు మనం దేవుని రాజ్యం చేరాలంటే మన సంగతి ఏంటి? హానోకు వల్లే ఎత్తబడాలంటున్నాం, మరి హానోకు వల్లే జీవించాలి కదా. ఎత్తబాటైతే ఉన్నది, హానోకు వల్లే జీవిస్తేనే కదా ఎత్తబాటు ఉన్నది. ఆమేన్. నాట్ వన్ టైమ్ డిడ్ హీ మిస్బిహేవ్ హిమ్సెల్ఫ్. ఒక్కసారి కూడా తప్పుగా ఎక్కడ హానోకు ప్రవర్తించలా. అంటే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎలాగుండాలా? నాట్ వన్ టైమ్ డిడ్ హీ డూ బట్ కెప్ట్ ది టెస్టిమోనీ. ఒక్కసారి కూడా తప్పుగా ప్రవర్తించలా. ప్రతిసారి హానోకు తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దేవుని రాజ్యం పోవాలంటే మనం ఎలాగ ఉండాలా? సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఎవ్రీథింగ్ దట్ గాడ్ టోల్డ్ హిమ్ టు డూ హీ వెంట్ అండ్ డన్ ఇట్. దేవుడు ప్రతిసారి హానోకి ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పిన ప్రతిసారి హానోకి వెళ్ళి ఆ పని చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? దేవుని యొక్క వాక్యం మనకి చెప్పిన ప్రతిదీ మనం చేయటమే. నో ఆర్గ్యుమెంట్ అబౌట్ ఇట్. దేని గురించి హానోకు వాదించలా. ప్రవక్త అంటాడు దేవుని కుమారులు వాదించరు. అపోస్తలుడైన పౌలు అంటాడు వాదములతో తర్కములతో మీరేమీ చేయలేరు. ఇక్కడ హానోకు ఏం చేశాడు? నో ఆర్గ్యుమెంట్ అబౌట్ ఇట్, హీ జస్ట్ వెంట్ అండ్ డన్ ఇట్. దేవుడితో అడగలా, అయ్యా ఇదేంటి ఇలాగున్నది, అదేంటి అలాగుంది, ఇది నేను చెయ్యాలా, ఇది నాకు తప్పదా, నాకు కుదరదా అనలా. చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ప్రవక్త అన్నట్టుగా వధువు లోపడుతుంది కానీ ప్రశ్నించదు అన్నాడు. ఆమేన్. సీ, no matter what anybody else thought, he went and done it. ఎవరు ఏమనుకున్నారో నాకు సంబంధం లేదు, నేను మాత్రము దేవుడు చెప్పిందే చేస్తా అని అలాగే ఉండి జీవించి సాక్ష్యాన్ని కాపాడకుండా ఉన్న హానోకు ఒక దినము దేవుడి దగ్గరికి చేరాడు. మరి ఈ రాత్రి హానోకు మనతో ఏం చెప్తున్నాడు? పిరమిడ్ మనకేం చెప్తుంది? పిరమిడ్కి మనకి ఉన్న సంబంధం హానోకు చెప్పాడు. ఆ ప్రవక్త వర్తమానం మనకి గడియ వర్తమానం తెలియజేసింది. ఈరోజు మనము పరిపూర్ణంగా జీవించినప్పుడు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే వాళ్ళమై ఉన్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తిరిగి దేవుని